8వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమం. ఈ వార్షిక బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని మనం జరిగేటటువంటి సమయంలో వాహన సేవకు ముందుగా ఒక్కొక్కళ్ళని ప్రవచనకర్తలను మరియు పీఠాధిపతులను ఇక్కడికి ఆహ్వానం చేసుకోవడం జరుగుతోంది. దాంట్లో భాగంగానే మనకి క్రితపూర్వం నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి ప్రవచనకర్తలలో మనందరికీ పరిచయం చేయవలసినటువంటి అవసరం లేనటువంటి వారు ప్రముఖులు. అలానే ఒక ప్రవచనం చేసేటటువంటి ధారాళమైనటువంటి విధానాన్ని ఢిల్లీ దాకా తీసుకువెళ్ళి పద్మశ్రీ అవార్డుని తన పేరు ముందు పొందుపరుచుకొనగలిగినటువంటి వ్యక్తి శ్రీమాన్ శ్రీ గరికపాటి నరసింహారావు గారు. అంటే మన వాక్కుకి ఎంత ప్రభావితం ఉంటుందో, మనం మాట్లాడే మాట ఎంత ప్రభావితం చేస్తుందో ప్రత్యక్షంగా మనకి తెలియజేసేటటువంటి వ్యక్తులలో నాకు తెలిసినటువంటి, నాకు బాగా నచ్చినటువంటి వ్యక్తులు శ్రీమాన్ శ్రీ గరికపాటి నరసింహారావు గారు. అప్పట్లో మనం వాల్మీకి రాస్తూ ఉంటే క్రాంత దర్శనుడుగా ఉండి ఆయన మహర్షి అయి జరిగేటటువంటి కావ్యాన్ని రాస్తూ ఉన్నాడంటే నమ్మలేదట మనం. అట్లానే ఒక మనకు తెలిసినటువంటి విషయాలే అయినా మనకి చాలా జాగరూకతను అందించే విధంగా చెప్పటం చాలా గొప్పదైనటువంటి విషయం. వారి మాటల్లో మాకు నచ్చేటటువంటిది ఏంటంటే, మనకి తల్లి చెప్తుంది ఇలా చేయండి, ఇలా చేయి, ఇలా చేయని, కానీ తండ్రి కూడా చెప్తాడు, అది వేరే విధంగా చెప్తాడు. ఎట్లా అంటే ఇట్లానే చేయి అని గట్టిగా చెబుతూ తనతో ప్రేమతో పాటుగా మనకు కావలసినటువంటి భాగ్యం ఏది ఉంటుందో అందించే విధంగా చెప్తాడు. అలానే నిష్కర్షగా ఒక విషయాన్ని మనకు అందించేటటువంటి విషయంలో ఎప్పుడూ ముందు ఉండేటటువంటి వ్యక్తులు శ్రీమాన్ గరికపాటి నరసింహారావు గారు. వారిని మేము పిలవగానే మన బ్రహ్మోత్సవ సంరంభం మొట్టమొదటి రోజు వారితో ప్రారంభమవటం, స్వామివారి కార్యక్రమం, స్వామివారి అనుగ్రహం మనందరిపైన ఉందని భావిస్తూ వారిని వేదికపైకి పిలవలసిందిగా, ఇక్కడ నిర్వాహక వర్గం వారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని వేదికపైకి పిలవలసిందిగా కోరుతున్నాం. అలా అదే దాని మీద ప్రవచన ధారామృతాన్ని మీ అందరికీ అందించవలసిందిగా మీ అందరి తరపున కార్యనిర్వాహక వర్గం తరపున కోరుకుంటూ మీ కరతాళ ధ్వనుల మధ్య వారి ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. హరి ఓం, హరి ఓం. మాతృదేవోభవ. అమ్మ దినోత్సవమనగా ఇమ్మానిసి గుర్తు వచ్చని ఆంధ్రులకు. నిన్ననే మనం మే 14వ తేదీ మాతృదినోత్సవంగా జరుపుకున్నారు ప్రపంచం అంతా. ఇది విదేశీ ఆచారం. మనకైతే తండ్రికో దినోత్సవం, తల్లికో దినోత్సవం ఉండవు. ఎప్పుడు వాళ్ళని గౌరవించవలసిందే, ఎప్పుడు చూడవలసిందే. ఒక దినం అంటూ జరిపితే ప్రమాదం ఏమిటి అంటే మిగిలిన రోజుల్లో ఇంకా ముట్టుకోరు ఆ మనిషిని. అందుకని మనకు అలాంటి ఆచారాలు ఉండవు. కానీ నాకు ఆశ్చర్యం ఏమిటంటే నిన్న నాకు ఎక్కువ ఫోన్లు వచ్చాయి. మాతృదినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు. నేనేమో మాతను కాదయ్యా, నాకెందుకో అన్నాను నేను. అంటే మీరు ఏ ప్రసంగంలోనైనా మాతృదేవోభవ అని మొదలుపెట్టి అమ్మ పద్యం చెబుతారు కదా, అందుకని మీకు శుభాకాంక్షలు అన్నాం. సరే, కానీ నీ ప్రాప్తం కాదనడం ఎందుకు? మంచి మాట చెబితే మంచిదే కదా అని నాకు ఆశ్చర్యమై ఈ పద్యం వచ్చింది నోటి వెంట. అమ్మ దినోత్సవమనగా ఇమ్మ అనిసి గుర్తు వచ్చుని ఆంధ్రులకు. అమ్మా ఇది చాలదే, అమ్మా ఇది చాలదే, ధన్యమైపోయినది జన్మ, ధన్యమైపోయినది జన్మ అమ్మ కవియనన్.
జీవితంలో ఏదైనా ఒక చిన్నది సాధించగలిగినా చాలు అన్నారు. రామాయణంలో సంపాది సాధించిన ఘనకార్యం ఏమిటంటే సీతాదేవి జాడ వానరులకు చెప్పడం. అంతకుమించి ఆయన జీవితంలో ప్రత్యేకమైన సందర్భాలు ఏం కనపడవు. కానీ రామాయణంలో ఒక గొప్ప పాత్రగా మిగిలిపోయాడు. జటాయువు సాధించిన ఘన విజయం ఏమిటంటే సీత కోసం రావణాసుడితో యుద్ధం చేయడం. జటాయువు గొప్ప పాత్రగా ఉన్నాడు. సరే, జటాయువు ఉన్నాడంటే అర్థం ఉంది, ఆయన ప్రాణాలకు తెగించి పోరాడాడు. సంపాతి అటువంటి పని ఏం చెయ్యాల, కేవలం సీతాదేవి జాడ వానరులకు చెప్పాడు. ఆ ఒక్క మహత్తరమైన కారణంగా అతను రామాయణంలో ఒక ముఖ్య పాత్ర అయ్యాడు. ఆ సందర్భంలో మనం కూడా జీవితంలో ఏ చిన్నది సాధించినా చాలు, ఆ జీవితం ధన్యమైనట్టే. అందుకని ధన్యం అయిపోయినది జన్మ అమ్మ కవి జనన. అమ్మ అనగానే తెలుగువారందరికీ 12 కోట్ల మంది తెలుగువారికి గరికపాటి నరసింహారావు అనే వ్యక్తి గుర్తొస్తున్నాడు అంటే జన్మ ధన్యమైనట్టే లెక్క. ఈ దినోత్సవాలు, ఈ ఉత్సవాలు ఏవీ లేని రోజుల్లోనే నేను 92లో ఎప్పుడో అవధానాలు మొదలుపెట్టిన రోజులోనే దైవ ప్రార్థన బదులు మాతృ ప్రార్థన చేయాలి అని నిర్ణయించుకుంటే మా అమ్మ నాకు దైవాన్ని కూడా దర్శింపజేసింది. ముందు తల్లిని దైవంగా భావిస్తే జగన్మాత దర్శనం కావడం పెద్ద విషయం కాదు. మన భగవంతుడు అంతటా నిండి ఉన్నప్పటికీ ఒక రూపంలో మనకు కనపడాలనే ఉద్దేశంతో ప్రతి ఇంట్లోనూ తల్లిగా ఉన్నాడు అని చెప్పింది శాస్త్రం. అంతటా ఉంటున్నప్పటికీ ఒక రూపంలో కనపడాలనే ఉద్దేశంతో ప్రతి ఇంట్లో తల్లిగా ఉన్నాడు, అంచేత మాతృదేవో భవ అన్నారు. అటువంటి తల్లికి నమస్కారం చేస్తూ మనం ఆ తల్లి దాస్యం కోసం, తల్లి దాస్య విముక్తి కోసం మహాసాహసాలు చేసి మన స్వామివారి చేత వరాలు పొంది, స్వామివారికి కేవలం వాహనమే కాదు మంచి మిత్రుడు కూడా అనిపించుకున్న గరుత్మంతుని కథని ఇవాళ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మనకి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాహనాలలో గరుడ వాహన సేవ చాలా ప్రత్యేకం. మామూలుగా వచ్చే జనం కంటే ఎక్కువ జనం వస్తారు గరుడ వాహనం రోజు. దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఏదో మహిమ ఉంది, మాయ ఉంది అనుకోకూడదు. ఆ మహిమ ఏమిటో చెప్పుకుందాం. ఉంది, నిజంగానే ఉంది. ఆ మహిమ ఏమిటి? మిగిలిన వాహనాలకి లేనిది గరుత్మంతునికి ఏముంది? మహిమ. ఎందుకని ఆ మహిమ కారణంగా ఆయన భగవంతుడికి వాహనం అయ్యాడా, ఇంకేదైనా విశేషాలు ఉన్నాయా అనేది కూడా మనం చూద్దాం. మొట్టమొదటిగా గరుత్మంతుని విషయంలో మనం తెలుసుకోవలసింది ఏమిటంటే స్వామివారికి ఎప్పుడు మంత్రపుష్పం చదివినా ఒక మంత్రం చదువుతారు. ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాతు అని చదువుతారు. అనేక రకాలుగా భగవద్రూప విశేషాలను చెబుతూ ఈ మంత్రం కూడా చదువుతారు. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాతు. ఆ మహాపురుషుడైన గరుత్మంతుడికి నమస్కారం. తత్పురుషాయ విద్మహే, విద్మహే ఆయన్ని తెలుసుకోవాలంటే ఎవరిని ధ్యానించాలి అంటే సువర్ణపక్షాయ ధీమహి, బంగారపు రెక్కలు కలిగిన గరుత్మంతుడినే ధ్యానించాలి అన్నారు. దానికి మళ్ళీ ఎవరు అనుగ్రహం కావాలి అంటే తన్నో గరుడ ప్రచోదయాత్. తత్ మేము చేసే ఆ ధ్యానానికి నహ మాకు గరుడగా గరుత్మంతుడే ప్రచోదయాత్ ప్రేరణ కలిగించునుగాక. ఇలా చాలా మంత్రాలు ఉంటాయి. వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్ముష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాతు. వజ్రాల్లాంటి గోళ్ళు కలిగిన నరసింహస్వామి గురించి నాకు తెలుసుకోవాలనుంది. దానికి తీక్ష్ణమైన దంష్టలు కలిగిన నరసింహస్వామి ధ్యానం చేస్తున్నాను స్వామిని. దానికి నరసింహస్వామి ప్రేరణ కలిగించునుగాక అంట. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు. కాత్యాయన మహర్షి ఇంట్లో కన్యాకుమారిగా పుట్టిన అమ్మవారిని గురించి తెలుసుకోవాలనుంది. దాని గురించి నేను అమ్మవారినే ధ్యానం చేస్తున్నాను. దానికి దుర్గాదేవి నాకు ప్రేరణ కలిగించునుగాక అంటారు. అంటే ఎవరిని గురించి తెలుసుకోవాలో వారినే ధ్యానం చేయాలి, వారే అనుగ్రహించాలి. దీంట్లో ఏమర్థం అవుతుందంటే ఆత్మజ్ఞానం అంట ఇదే. నిన్ను గురించి నువ్వు తెలుసుకోవాలంటే నీ గురించే నువ్వు ధ్యానం చేయాలి, నీలో ఉంచే ప్రేరణ పొందాలి, బయట ఎక్కడి నుంచి ప్రేరణ రాదు. ఇది ప్రధానమైన విషయం.
గరుత్మంతుడిని తెలుసుకోవాలంటే గరుత్మంతుడినే ధ్యానించాలి, గరుత్మంతుడే ప్రేరణ కలిగించాలి. నరసింహస్వామిని తెలుసుకోవాలంటే నరసింహస్వామినే ధ్యానించాలి, నరసింహస్వామే ప్రేరణ కలిగించాలి. అమ్మవారిని గురించి తెలుసుకోవాలంటే అమ్మవారినే ధ్యానించాలి, అమ్మవారే ప్రేరణ కలిగించాలి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. నారాయణమూర్తిని గురించి తెలుసుకోవాలంటే వాసుదేవుడైన నారాయణమూర్తినే ధ్యానించాలి, దానికి మళ్ళీ విష్ణువే ప్రేరణ కలిగించాలి. ఈ మొత్తం సారాంశం ఏమిటంటే అంతిమంగా వీరందరికంటే ముఖ్యంగా తెలుసుకోవలసింది నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నో యువర్ సెల్ఫ్. దానికి నిన్నే నువ్వు ధ్యానం చేయాలి, నీ గురించే ధ్యానం చేయాలంటే నేను ఫలానా వెంకట్రావు, పుల్లారావు, పుల్లమ్మ, వెంకమ్మ అనుకుని ధ్యానం చేయడం కాదు. ఇవన్నీ పెట్టుకున్న పేర్లు, ఇవి ఉండవు. నేను నేను అని లోపల ఏది స్ఫురిస్తుందో, బ్రహ్మదేవుడి నుంచి చిన్న కీటకం వరకు నేను అనగానే లోపల ఏది పేరు, ఊరు, చిరునామా ఏమీ లేకుండా స్ఫురిస్తుందో ఆ నేను ఎవరు అని ధ్యానం చేయాలి. దానికి మళ్ళీ ప్రేరణ ఎక్కడి నుంచి రావాలి? నీలోంచే రావాలి. ఆ చెయ్యాలనే తపన కలగాలి. తపన కలిగితే భగవంతుడు ముందు తనని అతని నుంచి తొలగించుకుంటాడు, పూర్తిగా లాగేస్తాడు, ఏమీ లేకుండా చేసేస్తాడు. ఎవడైతే భగవంతుడి గురించి తపన పడుతున్నాడో వాడి జీవితంలోంచి భగవంతుడు తప్పుకుంటాడు, ఉండడు అక్కడ. ఎందుకంటే నేను తప్పుకున్నా కూడా వీడు తపన పడతాడా లేదా అని చూడడానికి. పిల్లాడు కాస్త తల్లి ప్రేమ ఏమిటో తెలుసుకోవాలంటే తెలియకుండా దాక్కుంటాడు ఎక్కడో. వాడిని వెతుక్కుంటూ 4 గదులు తిరుగుతుంటే ఇక్కడే ఉన్నా అంటాడు. ఎందుకంటాడు? ఈ మాయ ఎందుకు చేస్తాడు పిల్లాడు అంటే తల్లికి తన మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోవడానికి. పిల్లాడి గురించి వెతకడం మానేసి మళ్ళీ ఆవిడ పనిలో ఆవిడ పడింది అంటే నీకు నేను అక్కర్లేదులే అంటాడు. అంతే లెక్క. భగవంతుడైనా అంతే. అందుకని తపన ఎవరికైనా బయలుదేరిందంటే ముందు దూరం అయిపోతాడు, కావాలనే దూరం అవుతాడు. అతని నుంచి సంపదను లాగేసుకుంటాడు, దారిద్ర్యాన్ని ఇస్తాడు, నానా కష్టాలు పెడతాడు. కానీ అన్ని కష్టాలు ఉన్నా, అంత దారిద్ర్యం ఉన్నా, అన్ని ఇబ్బందులున్నా వదలను నీ చరణంబులు అని గట్టిగా పట్టుకుని అలాగే ఉంటే ఇక నిన్ను నేను వదలను రాబ్బాయి అని అతలలోనే భగవంతుడు తిష్ట వేస్తాడు. అది మనం గమనించాలి. అదే ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. అందుకే ఇందులో తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాతు. మనం ఇవాళ గరుత్మంతుడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి గరుత్మంతుడి గురించి విశేషాలనే ధ్యానం చేద్దాం. దానికి భగవంతుడు గరుత్మంతుడే రెక్కలు కలిగి మనకు ఆ పక్కన ఉన్నటువంటి గరుత్మంతుడే మనకి ప్రేరణ కలిగించునుగాక. ఆ రకంగా ఈవేళ మనం గరుత్మంతుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఆ మహానుభావుడికి సంబంధించిన సాహిత్యాన్ని మొత్తం చెప్పుకుంటూ వీలైనంత చెప్పుకుంటూ ధ్యానం చేస్తూ దానికి ఆయనే ఆ మహానుభావుడే ప్రేరణ కలిగించాలి అని మనం ప్రార్థన చేద్దాం. మనకి మరింత సన్నిహితంగా వచ్చాడు కాబట్టి తప్పకుండా మన అనుగ్రహిస్తాడు. ఏమిటి ఆయన గొప్పతనం? గరుత్మంతుడు గొప్పతనం మాతృదినోత్సవం సందర్భంగా కూడా చెప్పుకోవలసిన మాట, నిరంతరము చెప్పుకోవలసిన మాట ఏమిటంటే తల్లి కోసమే తాపత్రయపడ్డాడు. ఆయన తల్లి వినత, కశ్యప ప్రజాపతికి 2 భార్యలు వినత, కద్రువ. వారిద్దరూ ఏదో సరదాకి పందెం వేసుకున్నారు. ఆ పందెంలో కద్రువ వినతని మోసగించింది, నిజంగా ఓడిపోలేదు. వినత చెప్పిందే నిజం. గుర్రం అంతా తెల్లగానే ఉంది, నల్లగా ఎక్కడా లేదు. కానీ కద్రువ ఏం చేసిందంటే కావాలని తాను నెగ్గాలి అని ఏదో తొండి కొర్రి చేయాలనే ఉద్దేశంతో తన కొడుకుల్ని నాగుల్ని ప్రేరేపించి దాని తోకకి చుట్టుకోమని చెప్పింది, గుర్రం తోకకి. అందులో ప్రధానంగా కర్కోటకుడు అనేటువంటి పాము చుట్టుకున్నాడు, తల్లి చెప్పింది కదా అని చెప్పేసి. అలాగ చుట్టుకుంటే ఆ మర్నాడు చూస్తే దూరం నుంచి చూస్తే తోక నల్లగా కనపడింది. అంతా తెల్లగా ఉంది, అంతా తెల్లగా ఉందని కద్రువ ఉన్నదేదో చెప్పింది వినత. కద్రువ అలా కాదు, తోక నల్లగా ఉంది. ఆవిడకు కూడా తెలుసు అంతా తెల్లగానే ఉందని. కానీ తెల్లారేసరికి మార్చేద్దామనే దొంగ వ్యూహంతో చెప్పింది. సరే, ఆ రోజుల్లో కూడా దొంగ వ్యూహం ఫలించింది. ఏ యుగమైనా మనుషులే, ఏదైనా ఇబ్బంది. ఆ రకంగా దాస్యానికి గురి కావడం వల్ల వినత 100 ఏళ్ళు కద్రువ సంతానమైన పాములకి దాస్యం చేసింది. ఆ రోజుల్లో దాస్యం అంటే ఏమిటంటే ఒక దాస్యం, కుటుంబం దాస్యంలో ఉంటే కుటుంబం అంతా ఉంటుంది. ఇంకా మగాయన ఒక్కడే కదా, ఆయన భార్య దాసే, ఆయన పిల్లలు దాసులే. వాళ్ళందరి యొక్క వ్యవహారాలని యజమాని చూస్తాడంతే. ఆ కుటుంబం అంతా దాసి. దీన్నే వెట్టి చాకిరి అంటారు. తర్వాత స్వతంత్రం వచ్చాక దాన్ని నిర్మూలించారు. ఇది చాలా దుర్మార్గం అని.
పూర్వం అలా ఉండేది పరిస్థితి. అందుకని గరుత్మంతుని వినత కుమారులైన అనూరుడు గరుత్మంతుడు కూడా దాసులే అయ్యారు. చివరికి గరుత్మంతుడు ఏం బాధపడాల్సి వచ్చింది అంటే, ఎంత బాధ సహించాల్సి వచ్చింది అంటే, ఈ నాగులు ఏం చేయమంటే అది చెయ్యాలి. వాళ్ళు మాకు మొత్తం అంతా చారధామ యాత్ర చేయాలనుందని అడిగారు. అంతే, నాగులు అన్నట్టే మొత్తం వీపు మీద కూర్చోబెట్టుకుని చారధామ తీసుకెళ్ళాడు. తర్వాత చారుధామ అయ్యాక పురుషుధామ్ అన్నారు, పురుషుధామ్ అయ్యాక పప్పుధామ్ అన్నారు, అప్పడాల ధామ్ అన్నారు, ధామ్ అన్ని ధామ్ అంటూనే ఉంటారు. ఇక్కడ మొత్తం వాళ్ళకి కావలసినవన్నీ చేయించుకున్నారు. ఇక్కడ ఈ భయంకరమైన దాస్యాన్ని భరించలేక గరుత్మంతుడు తల్లిని అడిగాడు, అమ్మ అసలు దీనికి కారణం ఏమిటి? ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇలా ఆలోచించాలి, డేలా పడిపోకూడదు ఊరికే. కారణం ఏమిటి? మూల కారణం ఏమిటి? వీళ్ళని నేను మొయ్యడం గురించి కాదు, మొయ్యగలను, తీసుకెళ్ళగలను. కానీ గట్టిగా నా వేగంతో ఎగిరితే సూర్యమండలం దగ్గరికి వెళ్ళిపోతుంటే వేడికి చచ్చిపోతున్నారు వీళ్ళందరూ. మళ్ళీ నన్నే అంటున్నారు, చంపేస్తున్నావు మమ్మల్ని అంటారు. అలాగని కింద నేలబారుగా ఎగరడం అనేది నాకు తెలిసే విధానం కాదు. నేనేమన్నా పావురానా, కాకినా? గరుత్మంతుడిని. నాకు ఈ శక్తి ఉంది, నా శక్తి కొద్దీ నేను ఎగురుతాను. విమానం ఎయిర్పోర్ట్లోనే దిగుతుంది కానీ రైల్వే స్టేషన్లో దిగదు కదా. విమానం దిగాలంటే ఎయిర్పోర్ట్ ఉండాల్సిందే, రైల్వే స్టేషన్లో దిగాలి, హెలీప్యాడ్ మీద దిగాలంటే విమానానికి ఎక్కడ కుదురుతుందండి? నేను విమానం లాంటి వాడిని, నాకు ఎయిర్పోర్ట్లో దిగే అలవాటు. వీళ్ళేమో ఇక్కడ కింద ఎగరమంటారు. నాకు ఎందుకు ఇది అంటే అప్పుడు చెప్పింది విషయం అంతా. అప్పుడు వెంటనే వినతను అడిగాడు, ఏం చేస్తే నీ దాస్యం పోతుందంటే, నేనేం చెబుతానో వాళ్ళనే అడగరా అన్నారు. వాళ్ళనే అడిగాడు. అప్పుడు కద్రువు చెప్పింది, మా పిల్లలు మేము అంతా కూడా విషపురుగుల కింద పేరు పడ్డాం. అందుకని దేవతల దగ్గర ఉండేటువంటి అమృతాన్ని సేవించి మేము అమృతపుత్రులం కాదలుచుకున్నాం. ఆ అమృతాన్ని నువ్వు తెచ్చి మాకిస్తే నీ తల్లిని దాస్య విముక్తురాలని చేస్తామన్నారు. అంతే. ఆ మాట వినగానే గరుత్మంతుడు విజృంభించాడు. నన్నయ్య గారు చెబుతున్నాడు ఆంధ్ర మహాభారతంలో ఏ రకంగా విజృంభించాడు ఉన్నది. ఆతతపక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణిదాచలవ్రాత మఖార్ణవుండు. ఆతతపక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణిదాచలవ్రాత మఖార్ణవుండు. బలవన్నిజదేహ సముజ్వల ప్రభాధూత పతంగతేజుడు. బలవన్నిజదేహ సముజ్వల ప్రభాధూత పతంగతేజుడు. ఉదితుండై తార్క్షుడు తల్లికిన్ మనఃప్రీతియు సంగుచున్నెగసి. తల్లికిన్ మనఃప్రీతియు సంగుచున్నెగసి. భీమజవంబున అభ్రవీధికిన్. ఆతతపక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచలవ్రాతమహార్ణవుండు. ఆయన ఆతత పక్షాలు రెక్కలు ఇలా చాచాటే సరిగ్గా వెనకాల ఆ రెక్కలు చాచి ఉన్నట్టే. దానికి ఆ రెక్కలు ఇలా చాచేసరికి జరిగిన పరిణామం ఏమిటి? దాంతో ఒక్కసారి ఇలా అన్నట్ట, ఘూర్ణిత వ్రాతమహార్ణవుండు. దాంతో మొత్తం సప్త సముద్రాలు కదిలిపోయాట. అంతటి శక్తి కలిగిన వాడు గరుత్మంతుడు. ఆయన మన కష్టాలు పోగట్లేడా? ఎగరగొట్టి బారేస్తాడు. మనం అర్చన చేసి భక్తిగా ప్రార్థించాలి కానీ ఎగరగొట్టి బారేస్తాడు. రయప్రవికంపిత ఘూర్ణిత అచలవ్రాత మహార్ణవుండు. దాంతో సప్తకుల పర్వతాలు కూడా ఎగిరిపోయాడు. సాధారణంగా వాయువును అడ్డుకునేటువంటి శక్తి పర్వతానికి ఉంటుంది, కానీ ఇక్కడ వాయువే పర్వతాన్ని ఛేదించింది. ఎందుకంటే దాంట్లో దైవశక్తి ఉంది. గరుత్మంతుని శక్తి అంటే దైవశక్తి. పైగా తల్లి దాస్య విముక్తి కోసం చేస్తున్నాడు. ఎవరైతే తల్లిదండ్రులను బాగా చూసుకుంటారో, వారికి ఎటువంటి అవమానాలు కలగకుండా చూసుకుంటారో, వారు ఎక్కడా చాకిరీ చేయవలసిన అవసరం లేకుండా బాధలన్నీ తప్పిస్తారో వారిని గరుత్మంతుడు, ఆయనకి ప్రభు అయినటువంటి వెంకటేశ్వర స్వామి కూడా అనుగ్రహిస్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కథ నుంచి గ్రహించవలసింది అది. పక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచలవ్రాతమకార్ణవుండు. బలవన్నిజదేహ సముజ్వల ప్రభా ధూత పతంగతేజుడు. ఆయన శరీరం నుంచి వస్తున్న కాంతి ఎలా ఉంది అంటే పతంగతేజుడు. పతంగం అంటే సూర్యుడు. సూర్యుని యొక్క తేజస్సును కూడా తిరస్కరించే విధంగా ఉంది. ఉదితుండై తార్క్షుడు. తల్లికి ఉత్తమ కుమారుడుగా పుట్టినటువంటి తార్క్షుడనే పేరు కలిగిన గరుత్మంతుడు తల్లికిన్ మనఃప్రీతియు సంగుచున్నెగసే. తల్లి చాలా సంతోషించే విధంగా ఒక్కసారి అమ్మా నాకు మూల కారణం చెప్పావు, అమృతాన్ని తీసుకొస్తాను, నాగులకు ఇస్తాను, నిన్ను దాస్య విముక్తులను చేస్తాను, ఈ క్షణమే బయలుదేరుతున్నాను. మంచి పనికి ముహూర్తంతో పని లేదు, చెడ్డ పనికి ముహూర్తం వల్ల ఉపయోగం లేదు. చెడ్డ పని చేసేవాడు ముహూర్తం చూడడు, మంచి పని అయితే ముహూర్తం అవసరం లేదు.
అందుకని ఇది మంచి పని, దీనికి ముహూర్తంతో పని ఏమీ లేదమ్మా, నేను బయలుదేరుతున్నాను అని భీమజవంబున అభ్రవీధికిన్ భయంకరమైన వేగంతో జీవులెవరూ తట్టుకోలేని వేగంతో ఆకాశ వీధికి ఎగిరాడు. ఆయన ఎగిరినప్పుడు ఆ అమృతం ఎక్కడుందండి? స్వర్గలోకంలో ఉంది కదా, దాన్ని తేవడం కోసం వెళ్ళాలి అంటే అంత వేగంతో వెళ్ళాలంటే దానికి తగిన బలం కావాలంటే శుభ్రంగా తినాలి. ఈశ్వరోమని మనుషులు ఉంటే దేశమేగతి బాగుపడునోయ్ అన్నాడు గురజాడ గారు. పాపం తిండి కలిగితే కండగలదోయ్, కండగలవాడేను మనిషోయ్ అన్నాడు. అందుకని శుభ్రంగా వయస్సులో ఉన్న పిల్లలు బాగా తినాలి. పత్రికల్లో ఈ మధ్య వస్తుంది, గమనించండి. ఇంకొంచెం నెయ్యి వేసుకో అన్నారు. నెయ్యి వేసుకోవాలి. 10 ఏళ్ల వయస్సు నుంచి 30 ఏళ్ల వయస్సు వరకు నెయ్యి బాగా తినాలి. ఘృతేన వర్ధతే బుద్ధికి అన్నారు. పాలు, పెరుగు, వెన్న, మీగడ, నెయ్యి ఇవన్నీ తినాలి. 30 దాటాక నెమ్మదిగా కొంచెం తగ్గించి 50-60 దాటాక పూర్తిగా తగ్గించాలి. ఊరికే బొట్టు అంతే. ఇక 60 దాటిందంటే రుచులే వదిలేయాలి. ఇంక ఏది దొరికితే తినడం, పడుకోవడం అంతే. ఇంకా బొంబాయి శనగలు తిని కడుపు నింపుకోవాలి, అనవసరం అని పెట్టుకోకూడదు, ఇంకా అరగవు అవన్నీ. అందుకని తినే వయస్సులో తినాలి. అలాగే ఈయన మహాకార్యం సాధించాలంటే బాగా బలం కావాలంటే తిండి కావాలి. అందుకని తండ్రి అయిన కశ్యప ప్రజాపతిని అడిగితే ఒక చోట పెద్ద సరస్సు ఉంది, ఇంద్రద్యుమ్న మహారాజు సవ్వించినటువంటి సరస్సు అది. అక్కడ ఒక పెద్ద ఏనుగుంది, ఒక 100 మైళ్ళు పొడవు, 200 మైళ్ళు వెడల్పు ఉంటుంది అది. అలాగే ఇంకో తాబేలు కూడా ఉంది, అది కూడా ఇలాగే 100 మైళ్ళు పొడవు, 200 మైళ్ళు వెడల్పు ఉంటుంది. ఆ రెండు కొట్టుకుంటూ ఉంటాయి. ఎప్పుడు ఒక 1000 ఏళ్ళుగా కొట్టుకుంటున్నా ఎప్పటికీ ఆ తగాదా తెమలేదంటే మన దగ్గర కోర్టు కేసులు కూడా అలాగే ఉంటాయి. ఆశ్చర్యపోకల్లా కోర్టులో కేసు వేసామంటే 1000 ఏళ్ళు ఖాయం. మన తర్వాత తరం ఒక 100 తరాలు వెళ్ళిపోయాక ఒక సెంటు భూమి మనకి ఇచ్చామంటారు. ఎందుకు ఇస్తారో తెలియదు. అంచేతన 1000 ఏళ్ళు కొట్టుకున్నాయంటే ఆశ్చర్యపోకల. ఇవాళ కోర్టుకు వెళ్ళిన వాళ్ళు అందరూ 100 ఏళ్ళు కొట్టుకు చస్తూనే ఉన్నారు. అక్కడ ఏమీ దేవడం లేదు. రెట్టేసామంటే రెట్టేసినట్టే, ఇంకేమీ లేదు. అక్కడ తీసి పారేయడమే. అంతకంటే మధ్యవర్తులను పెట్టుకుని మన పెంచడనో మేనమామనో వాళ్ళ బంధువుల్లో వీళ్ళ బంధువుల్లో పెట్టుకుని కులం పెద్దలను పెట్టుకుని ఏదో ఊళ్ళో వీళ్ళకాళ్ళో పట్టుకుంటే ఓ పరిష్కారం 10 రోజుల్లో చేసేస్తారు. అదేదో కట్టేస్తే గొడవ వదిలిపోతుంది. అందుకే పెద్ద న్యాయమూర్తులు కూడా ఈ మధ్యన మధ్యవర్తిత్వం చెబుతున్నారు. మధ్యవర్తిత్వమే పూర్వం ఉండేది బాగా. గ్రామాల్లో పెద్దలు మునసబ గారు, కర్ణం గారు కూర్చొని తీర్పులు చెప్పేవారు. ఆ ప్రకారం పెద్దలందరూ వినేవారు. అసలు ఇంట్లో ఏదైనా గొడవ వస్తే ముందు అత్తమామలు చెబితే వినేవారు వెంటనే. అలా వింటే తగాదాలు ఎందుకు ఉంటాయండి? ఉన్న పెద్దవాళ్ళు ఉన్నారు కదా ఇంట్లో, వాళ్ళు చెప్పింది వినాలి కదా. వాళ్ళిద్దరూ అత్తమామలు, పిల్లాన్ని కన్నది వాళ్ళే, లేదు పిల్లని కన్నది వాళ్ళే, వాళ్ళకి సమానత్వమే ఉంటుంది కదా, అందరూ బాగుండాలనే కదా. అందుకే ఆ పెద్దవాళ్ళ మాట వింటే పరిష్కారం అవుతాయి. వీళ్ళు అలా వినలేదు, అందుకే కొట్టుకు చూస్తున్నారు. వీళ్ళకి ఏమిటంటే పూర్వజన్మలో ఇద్దరు ఏదో ఒక సంభావనకు తీసుకునేవాళ్ళు. ఆ సంభావనల్లో ఆస్తిపాస్తుల్లో తేడాలు వచ్చాయి. దాని గురించి కొట్టుకు చచ్చిపోయారు ఇద్దరు కూడా. ఉత్తమమైన బ్రాహ్మణ జన్మ పోగొట్టుకుని ఒకడు ఏనుగ్గాను ఒకడు తాబేలుగాను పుట్టాడు. ఇంతకీ ఎందుకు వచ్చింది గొడవ అంటే శ్రావణ మాసం సంభావనలో తేడా. శ్రావణ మాసం సంభావన ఎంత ఇస్తారు? ఆ రోజుల్లో రూపాయి ఇచ్చేవారు, పావలా ఇచ్చేవారు. ఆ పావలా నాకు తక్కువ ఇచ్చారు, వాడికి ఎక్కువ ఇచ్చారు. ఇదే గొడవ. అంచేత కొట్టుకునేవాడికి పావలా అయినా ఒకటే, 10,000 అయినా ఒకటే. ముందు బుద్ధి లేకుండా ఉండాలి. లంచం తీసుకునేవాడు 10 రూపాయలు తీసుకునేప్పుడే అదుపులో పెట్టాలి. 10 లక్షలు తీసుకున్నాక అదుపులో పెట్టలేము. ఆ చిన్నప్పుడు అదుపు చేయాలి. అందుకని కొట్టుకుంటారయ్యా. వాళ్ళిద్దరు అలాగే ఉన్నారు. వాళ్ళిద్దరిని శుభ్రంగా నువ్వు తినేస్తే పిల్లపోరు పిట్ట తీర్చినట్టుగా ఉంటుందయ్యా. శుభ్రంగా పెట్టపోరు పిల్లి తీర్చిందంటారు. అందుకని పెట్టపోరు పిల్లి తీర్చినట్టుగా వాళ్ళిద్దరిని నువ్వు భోజనం చేసేస్తే సరిపోతుందనగానే గరుత్మంతుడు వెళ్ళి వాళ్ళిద్దరినీ 2 కాళ్ళతో ఇలా పట్టుకుని ఎక్కడో ఓ చోట పెట్టుకుందామని పెడితే అక్కడ మళ్ళీ ఓ కష్టం ఎదురైంది. దానికి వాలకిల్యాదులని మహర్షులు ఇంతంత ఉంటారు. వాళ్ళు ఇంతంత ఉంటారు, వేలాడే గబ్బిలేలా ఉంటారు. వాళ్ళు అలా వేలాడుతున్నారు, తపస్సులు చేస్తున్నారు. వాళ్ళు కింద పడితే ప్రమాదం, శపిస్తారు అని చెప్పి మళ్ళీ కశ్యప మహర్షిని అడిగితే జాగ్రత్తగా ఆ కొమ్మ తీసుకెళ్ళి హిమాలయాల్లో పెట్టమన్నాడు. మళ్ళీ హిమాలయాలకు వెళ్ళి ఆ కొమ్మ అక్కడ పెట్టి అక్కడ వాళ్ళిద్దరినీ భోజనం చేసేసి ఇక వాళ్ళకి తగాదా లేకుండా చేసాడు. శ్రావణ మాసం సంభావన గరుత్మంతుల వారి భోజనంతో పూర్తయింది. మన జన్మలు మన జాతకాలు ఇలాగే ఉంటాయి. చిన్న తగాదాలను బాగా పెంచేసుకుని 10 ఏళ్ళు 25 ఏళ్ళు కొట్టుకు చచ్చిపోతే ఇలాగే ఉంటాం ఇక్కడ. అందుకని ఎప్పటికప్పుడే మనస్సులోంచి రాగద్వేషాలని తొలగించాలి ఖచ్చితంగా. ఎక్కడ విషయం అక్కడే వదిలేయాలి, పట్టుకుని వేళ్లాడకూడదు. 10 ఏళ్ల క్రితాంది 25 ఏళ్ల క్రితాంది గుర్తు చేసుకుని భర్తని భార్య దెప్పకూడదు. ఆ దెప్పితే అవే మిగిలిపోతాయి. ఇంకా
సంసారం ఎలా ఉంది, మనకి మళ్ళీ జన్మ తప్పదు, కథ నుంచి గ్రహించవలసింది అదే. అందుకని వాడద్దాన్ని దీనేశాడు అయిపోయింది. అక్కడి నుంచి భీమజవంతో ఆకాశ మార్గంలో వెళ్ళి స్వర్గానికి వెళ్ళాడు. ఏ రకంగా వెళ్ళాడయ్యా నన్నయ్య గారు వర్ణిస్తున్నాడు. వితతోల్కాశని పుంజమొక్కొయనగా విన్వీధి విక్షిప్త పక్షతి వాతాహతి తూల శకలాకారంబులై వారిద ప్రతతుల్ పాల్పడి నల్గడల్ సెదరగా పారెన్ మనోవేగుడై పతగేంద్రుణ్ణమృతాంతికంబునకు తత్పాలుర్భయం బందగన్ పతగేంద్రుణ్ణమృతాంతికంబునకు తత్పాలుర్భయం బందగన్. ఆయన ఆకాశానికి ఎగిరి స్వర్గానికి ఎడుతుంటే ఎలా ఉంది అంటే వితతోల్కాశని పుంజముక్కొయనగా దేవతలు ఆశ్చర్యంగా చూస్తున్నారట. ఉల్క అశని, ఆకాశం నుంచి ఏమైనా ఉల్కలు రాలి పడుతున్నాయా, పిడుగుపాటు ఏమైనా జరుగుతోందా అనుకున్నారట. విన్వీధి విక్షిప్త పక్షతి వాతాగతి, ఆకాశ వీధిలో కనిపిస్తూ ఉంటే పక్షతివ ఆతాగతి, ఈ రెండు రెక్కల గాలి ఇలా ఆయన విసురుతూ ఉంటే తూల శకరాకారంబులై వారిద ప్రతతుల్ పాల్పడి నల్గడల్ చెదరగా, ఆయన రెక్కల గాలికి ఎక్కడ మేఘాలు అక్కడ చల్లాచెదరైపోయాట. ఏ మేఘం ఎక్కడుందో తెలియకుండా వాన కురవాల్సిన మేఘం కూడా కురవకుండా పోయింది మొత్తం మీద. అలా మొత్తం మేఘాలన్నీ చల్లాచెదరైపోయాట. పారెన్ మనోవేగుడై, వేగాలన్నింటిలోకి దేని వేగం గొప్పదంటే మనస్సు వేగం గొప్పదన్నారు. ఒక్క సెకండ్లో 1000 వంతు, ఇంత వేగంగా ఏది వెళ్ళలేదు. అందుకని పారెన్ మనోవేగుడై, మనోవేగంతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేట్టు ఆయన. పతగేంద్రుండు, పక్షులలో రాజైనటువంటి ఈ గరుత్మంతుడు అమృతాంతికంబునకు, అమృత నివాస స్థానమైనటువంటి స్వర్గానికి వెళ్ళాడు. తత్పాలుర్భయం బందగన్, చివరికి దేవేంద్రాది దిక్పాలకులందరూ ఉన్నారే స్వర్గానికి పాలకులైన వాళ్ళు కూడా భయపడి చచ్చిపోయారట. అంత భయం కలిగించే విధంగా వెళ్ళాడంటే, మనం సత్కార్యం సాధించడానికి ప్రయత్నం చేస్తే, తల్లిదండ్రులకు సేవ చేసే ప్రయత్నం చేస్తే భగవంతుడు అంత సాయం చేస్తాడు మనకి. భగవంతుడు అంత సాయం చేస్తాడు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంట్లో తల్లిదండ్రులనేమో గాలికి వదిలేసి, లేకపోతే వృద్ధాశ్రమంలో బారేసి నా చదువు, నా ఉద్యోగం, నా కెరీరు, నా అడ్వాన్సు అన్నారు అంటే పాపం మూట కట్టుకున్నట్టే లెక్క. ఏవైనా పర్వాలేదు, జీవితం తాకట్టు పెట్టైనా సరే తల్లిదండ్రులకు సేవ చేయమనేదే గరుత్మంతుని యొక్క సందేశం. సంతోషం. దీనికి కూడా చప్పట్లు కొట్టారు. ఎవరికి ఇష్టం ఉండవు ఈ మాటలు, కొట్టరు అనుకున్నాను నేను. పర్వాలేదు, ఇంకా మంచివాళ్ళు బతికే ఉన్నారు. గరుత్మంతుడి శక్తికి ఆయన దేవేంద్ర లోకంలో ఒక ఉద్యోగం అడిగితే దేవేంద్రుడు ఇవ్వకపోడండి. సంపాదించుకుని సుఖంగా ఉండొచ్చుగా, ఎందుకు వచ్చిన గొడవ? అమ్మ దాసి అయితే ఆయనకే. ఇవాళ కనీసం అనారోగ్యం వస్తే చూసే పరిస్థితి లేదు ఇక్కడ. ఓ దాసీని పెడతారు కానీ వీళ్ళు ఎవరు చేయరు. ఓ నెలకు 10,000 25,000 ఇచ్చి పెడతారు అక్కడ. దానికి మళ్ళీ ఇంజక్షన్ గోదాసి, ఇంటర్నెట్ గోదాసి, ఇంటి వెనకాల ఓదాసి, 3 దాసీలు పెడతారు. మన వాళ్ళు పోయి అమెరికాలో ఉంటారు, నమశివాయ. అక్కడి నుంచి ఫోన్ చేసి ఇదో డిస్టర్బెన్స్ ఇక్కడ, గంట కోసారు ఫోను. ఆ ఫోన్ లేకుండా ఉంటే మన బాధ ఏదో మనం పడతాం ఇక్కడ. వీటన్నిటికంటే ముందుగా నేర్చుకోవలసింది ఏంటంటే, మన తల్లిదండ్రులను వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకి, ఇతర దేశాలకి ఎందుకు ఎడుతున్నాం, అసలు ఏం చేద్దామని. అదే కథ సారాంశం. నేను అందుకే ఆ కథ ఎంచుకున్నాను. పోనీ అక్కడేమన్నా సుఖంగా ఉన్నారా, ఏ షాపులో ఎవరిని కాల్చేస్తాడో తెలియదు. 25 ఏళ్ల వాళ్ళు, 30 ఏళ్ల వాళ్ళు చచ్చిపోతున్నారు అన్యాయంగా. ఉద్యోగాల్లో స్థిరత్వం లేదు, ఎప్పుడు తీసేస్తారో తెలియదు. నెలకు 2 లక్షల జీతం ఉన్నాక పీకి బారేస్తాడు. ఎందుకంటే భారతదేశంలో పల్లెటూళ్ళలో ఉండి 10 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటే మంచిది కదా. 10 గోవులు కాచుకున్న పాలవు పెరుగవు అన్నాడు సుమతి శతకంలో. 10 ఆవులు కాచుకుంటే పాలు పెరుగు ఉంటాయి కదా. ఎందుకు వచ్చింది? అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను కొల్చి మిడుకుట కంటెన్ వడిగల ఎద్దుల గట్టుగా మడిదున్నుక బతకవచ్చు మహిళో సుమతి అన్నాడు. అడిగిన జీతం ఇవ్వనవాడు, ఇచ్చిన జీతం పెంచనివాడు, జీతం పెంచాలంటే ఉద్యోగం మానేయమనేవాడి దగ్గర పనిచేసే కంటే సుమతి శతకంలో ఏం చెప్పాడంటే, వడిగల ఎద్దుల గట్టుగా బాగా దున్నగలిగే ఓపుకున్న ఎద్దులు 2 కట్టుకుంటే మడిదున్నుక బతకవచ్చు మహిళో సుమతి. పల్లెటూళ్ళలో 4 ఎకరాల వ్యవసాయం ఉంటే బతకచ్చును కదా, ఎందుకు వచ్చిన గోళ అన్నాడు. ఇంత చేసి వెళ్ళాం, ఏమన్నా ఉందంటే తల్లిదండ్రులకి బాధే మిగిలింది, మనకి బాధే మిగిలింది. అందుకే మనం తెలుసుకోవాలి ఈ విషయాన్ని. ఆయన అమృతాంతికానికి వెడుతూ ఉంటే ఓ చిత్రం జరిగింది. తల్లిదండ్రులనే కాదండి, అన్నగారిని, అక్కగారిని కూడా ఎంత గౌరవించాలో
గరుత్మంతుడు ఆచరించి చూపించాడు. అన్నగారిని అక్కగారిని కూడా, మనకంటే ఏడాది పెద్దవాడైనా సరే మన అన్నగారి కాళ్ళకి మనం దండం పెడతాం. ఏదో పెళ్ళెప్పుడు పెట్టడం కాదు, గౌరవం ఎప్పుడూ చూపించాల్సింది. ఎవరైనా బట్టలు పెడితే మా అన్నయ్యకి పెట్టారా అని అడగాలి, లేకపోతే ఈ బట్టలు అన్నగారికి ఇచ్చేయాలి. చెల్లెలైనా అంతే, అక్కగారు పక్కన ఉంది అంటే తనకెవరైనా ఓ చీర పెడితే అక్కగారికి ఇచ్చేయాలి, వాళ్ళని పెట్టమని అనకూడదు. వాడు 2 చీరలు తేలేదు, ఏం చేయమంట? నాతో పాటు మా అక్క కంటే బాగుండదు, అందుకే ఈవిడే ఏం చేయాలి, ఆ చీర అక్కకి ఇచ్చేస్తే వెంటనే ఈవిడికి ఇంకోటి పెడతారు, లేకపోతే ఊరుకుంటారు. అక్కగారు చాలా ఆనందిస్తుంది. ఇది అది గరుత్మంతుడు చేసి చూపించాడు. ఆయన అమృతం సాధించడం కోసం, తేవడం కోసం స్వర్గానికి ఎడుతుంటే ఎవరు ఎదురయ్యారో తెలుసా? సూర్యుని రథం ఎదురైందిట. పురాణాలు ఎంత గమ్మత్తుగా ఉంటాయో చూడండి, మానవ సంబంధాలు ఎంత చక్కగా చెబుతారు. సూర్యుని రథం ఎదురైంది. సూర్యుని రథానికి సారథి ఎవరండి? వాళ్ళ అన్నయ్య అనూరుడు. ఆయన పుట్టుకతో పాపం తొడలు లేవు, కాళ్ళు లేవు. ఎందుకు లేవు? వాళ్ళ అమ్మాయి చేసింది. ఆ తోడుకోడదు సవతి ఉందే కద్రువ, తొందరగా పిల్లల్ని కనేసింది. పాములు కదా, తొందరగా పుట్టేశారు. ఈవిడ పక్షిని కనాలి, గుడ్డు పెట్టింది. ఆ గుడ్డు ఎంతకీ ఈ పక్షి అవ్వట్లేదు, అందుకని దాన్ని చిదివేసింది. గాంధారి కూడా దుర్యోధనుడి విషయంలో అలాగే ప్రవర్తించింది. వాడు బతుకంతా పాడైంది. కుంతీదేవి మీద అసూయతో గర్భం మీద మోదుకుంది గాంధారి. అదిగో ఆ మోదుకున్న అసూయ ఉంది, అది దుర్యోధనుడికి పుట్టుకతో వచ్చేసింది. అందుకని ఎంతమంది చెప్పినా వెళ్ళలేదు ఇంక వాడు. అందుకని ప్రత్యేకించి అందరూ, అందున స్త్రీలు, అందున గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఏ కలుషిత భావాలు, రాగద్వేషాలు మనస్సులో ఉండకూడదు. ఆ 9 నెలలు నిజంగా ఎలా ఉండాలి అంటే లక్ష్మీదేవిలాగా, గోదాదేవిలాగా స్వామివారి సన్నిధిలో, ఒడిలో ప్రశాంతంగా ఉండాలి. భర్త సన్నిధిలో ఇంకేం మాట్లాడకూడదు, అసలు ఏవి పట్టించుకోకూడదు. ఇంట్లో వాళ్ళు కూడా గర్భిణి అయినటువంటి స్త్రీకి ఏ ప్రమాదకరమైన విషయాలు చెప్పకూడదు, ఆందోళన కలిగించే విషయాలు చెప్పకూడదు. ఏది చెప్తే వాళ్ళు బాధపడతారో ఆ మాట చెప్పకూడదు. వీలైతే సంతోషించే మాట చెప్పాలి, లేదు అబద్ధం అనుకోని మాట్లాడ కూరుకోవాలి, అంతే. ఆ మనస్సు ప్రభావం బిడ్డల మీద ఉంటుంది ఖచ్చితంగా. అందుకని ఈ వినత చేసిన పనికి పాపం అనూరుడికి కాళ్ళు లేకుండా పోయే, అందుకే ఆయన పేరు అనూరుడు, ఊరు లేనివాడు. అది కొంచెం వర్ణం అటు ఇటు ఏదో అరుణహ అయింది. సరిగ్గా ఆయన మనకి ఏ రకంగా కనపడతాడో తెలుసా? పొద్దున్నే అనూరుణ్ణి దర్శించుకుని దండం పెట్టుకోవాలంటే 5 గంటలకి లేవాలి, 5:30కి ఆకాశాన్ని చూడాలి. సూర్యుడు ఉదయించడానికి ముందు కనిపించే అరుణకాంతి, అదే వినత ప్రథమ కుమారుడు అరుణహ, అదే అరుణుడు. దాన్నే అనూరుడు, అరుణుడు, నా అటు ఇటు అవుతాయి. ఆ కాంతిని చూసి దండం పెట్టుకుంటే మనం అనూరుణ్ణి దర్శించినట్టే లెక్క. ఈయన ఆకాశానికి ఎగిరాడు, స్వర్గానికి ఎడుతున్నాడు. అక్కడ సూర్యుని రథం ఎదురైంది. మరి నిరంతరం తిరిగేటువంటి రథం కదా, సూర్యుడు సంచారం చేస్తాడు కదా. అనూరుడు ఎదురవగానే గరుత్మంతుడు కనిపించిందట. మా అన్నయ్య పాపం కాళ్ళు లేవు, మా అమ్మ అలా చేసింది, అన్యాయం చేసేసింది. తల్లి వల్ల బిడ్డకు అన్యాయం జరిగింది. ఎక్కడైనా బిడ్డలు తల్లికి అన్యాయం చేయడం చూస్తున్నాం, తల్లులే బిడ్డకు అన్యాయం చేస్తున్నారు. పత్రికల్లో చదివే ఉంటారు శుభ్రంగా. బకెట్లో ముంచి చంపేస్తున్నారు పట్టుకెళ్ళి. లేదు వీళ్ళకి ఏదైనా బాధ వస్తే వాళ్ళకు కూడా విషయం ఇచ్చేస్తున్నారు. అలా ఎవ్వరికీ అధికారం లేదండి, దయచేసి గమనించాలి. ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి కాబట్టి ఒక మాట చెబుతున్నా, మనకి చావాలనిపిస్తే మనం చావాలి కానీ ఎవరిని చంపకూడదండి. చాలా తప్పు, చాలా తప్పు అది. ఎందుకంటే ఎంతోమంది తల్లి తండ్రి లేని అనాథలు తర్వాత బాగా చదువుకుని దేశాధినేతలయ్యారు. ఇవాళ దేశాధినేతలుగా ఉన్న వాళ్ళని మీరు పలకరించి ఇంటర్వ్యూ చేస్తే కనీసం 100 మందిలో 25 మంది మేము అనాథలం అని చెబుతారని ఖచ్చితంగా. ఒక బిడ్డను చంపడానికి మనకేం అధికారం ఉందండి? మనకి ఎంత బాధైనా ఉండని. సాధారణంగా తల్లి ఆ పని ఎందుకు చేస్తుందంటే ఆవిడ కూడా అర్థం చేసుకోవాలి. భయంకరమైన బాధలు ఏవో ఉండుంటే తట్టుకోలేక ఏమనుకుంటుందంటే, నేను లేకపోతే నా బిడ్డలను ఎవరు చూడరు అని చెప్పేస్తుంది. ఆ బాధ ఎందుకమ్మా? చూస్తారనుకోవచ్చు కదా, మనకంటే బాగా చూస్తారేమో. వాడు అదృష్టం ఎలా ఉందో. ఇప్పుడు మీరు అనూరుడు అదృష్టం చూడండి. నిజమే, తల్లి అన్యాయం చేసింది, కానీ అతనికి సూర్యుడు అవకాశం ఇచ్చాడు. సూర్యునికి రథసారథిగా అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ఆ ఉద్యోగం వికలాంగులు కేటాయించారు, అది విషయం. అంటే ఎవరి అదృష్టం ఎవరు చెబుతారండి? మనకెంత బాధ కలిగినా మనం చనిపోవడమే తప్పు, అందులో ఏమీ రెండో మాట లేదు. ఇంకా హిందూ ధర్మం ఎప్పుడూ ఆత్మహత్యను అంగీకరించదు, అది చాలా తప్పు. ఎప్పుడు ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్నా అప్పటికి మిగిలిపోయిన పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుభవించడానికి మళ్ళీ పుట్టవలసిందే. పైగా మళ్ళీ పుట్టాలి అంటే మనం ఎవరి కడుపున పుట్టాలో వారు పుట్టాలగా, వారికి పెళ్ళవ్వాలగా, వారు గర్భం ధరించాక కదా మనం అందులో ప్రవేశించేది. లేకపోతే ఇంతవరకు ఏం చేయాలి? దెయ్యాలే తిరుగుతారండి, అనుమానం ఎలా.
ఇలా ఎన్నేళ్ళు బతకాలి? వీరు ఎవరి కడుపున పుట్టాలో, ఒకవేళ ఒక కుక్కగా పుట్టాలంటే తల్లి కుక్క పుట్టే వరకు ఇంతే, మనిషిగా పుట్టాలంటే తండ్రి తల్లి పుట్టే వరకు ఇంతే. అంత కర్మ తెచ్చుకోవాలా? ఆ పడే కష్టాలు ఏదో ఈ జన్మలో పడితే సరిపోయేదానికి. ఈ జన్మలో పడితే నేను మా చిన్నతనంలో మా అమ్మగారు కాలువకి వెళ్ళి నీళ్లు తీస్తూ ఉంటే ఆవిడ కూడా వెళ్ళాను 6-7 ఏళ్ల వయస్సులో. అప్పుడు పడిన ఒక మాట నాకు మనస్సులో నిలిచిపోయింది ఎప్పటికి కూడా. ఇది అన్నమాట ధైర్యం చెప్పే విధానమాట అని. ఆవిడ పెడుతూ నేను కూడా వెళ్ళాను. ఆవిడ కాలువ దగ్గరికి పెడుతున్న ఒక ఆవిడ కాలువలో దూకడానికి సిద్ధంగా ఉంది. ఆవిడ బిందెత్తుకొచ్చింది, పడింది. పాపం ఆవిడ చాలా బాధలు పడింది. ఆ రోజుల్లో స్త్రీలు పడిన బాధలు లెక్కలేవమ్మా, చెప్పలేము అవన్నీ. పురుషాహంకారం దారుణంగా ఉండేది. వాళ్ళు పడ్డారు, చాలా పడ్డారు నిజంగా. భర్త చేతుల్లో పడ్డారు, అత్తగారి చేతుల్లో పడ్డారు, అందరి చేతుల్లో పడ్డారు. వాళ్ళకి సాగు తప్పితే మరో మార్గం లేదు అని నిజమే. వెళ్ళాలి అలాగే. అప్పుడు మా అమ్మ వెళ్ళి ఆవిడని పట్టుకుని ఆవిడ చెప్పిన మాట ఏమిటంటే, సేవ్ నాకు లేవేటే కష్టాలు, ఎవరికి లేవు, అవేవో ఇప్పుడు అనుభవించేస్తే వచ్చేదేనా మంచి జన్మ వస్తుందమ్మా, చావకమ్మా అని చెప్పిందండి. ఓ ఓదార్చే మార్గంలో ఇదోటి ఉందా అనుకున్నాను నేను. అవేవో ఇప్పుడు ముక్కును పట్టుకుని అనుభవించేస్తే, ఏదో పంటి బిగువన కష్టాలు భరించినట్టుగా భరించేస్తే ఈ యథవ జన్మ వదిలిపోతుంది. భగవంతుడు నమ్ముకుంటే ఇది వదిలిపోతుంది, ఇది వచ్చేదైనా ఉత్తమమైనది వస్తుంది. ఇప్పుడు అర్ధాంతరంగా చచ్చిపోయే వరకు ఇవన్నీ అనుభవించక తప్పదమ్మా, పైగా దెయ్యమవుతో ఎందుకే, నాతో పాటు రా అని బిందెత్తుకుని మా ఆ నడి వయస్సు స్త్రీని 40 ఏళ్ళ ఆవిడతో పాటు తీసుకొచ్చి ఓ పూట మా ఇంట్లోనే ఉంచి ఓదార్చి పంపించిన తల్లికి జన్మించానమ్మా నేను. ఆ తల్లిని అందుకని స్మరిస్తాను. ధైర్యం చెప్పడంలో ఇదో మార్గం ఉందా, వేదాంత మార్గం అనుకున్నా, నీకు భవిష్యత్తు ఏదో బాగుంటుంది, ఇవన్నీ చెప్పలావిడ. నిజమే, ఇంకా ఘోరంగా ఉండొచ్చు, అయినా చచ్చిపోతే చేసేది ఏమిటి? బిడ్డలు ఏమైపోతారో వాళ్ళని వదిలేస్తారు, ఈ మగాళ్ళు ఇంకో పెళ్లి చేసుకుంటారు. ఆ రోజుల్లో అంతే, బిడ్డలకు ఇంకా అన్యాయం జరుగుతుంది. అందుకని నీ ధర్మం ఏదో నువ్వు చేసి అవేదో పడితే ఈ కొద్ది కాలం, మిగిలిన కాలం ఉందే 40 ఏళ్ళు గడిపోవు కదా, ఇంకో 20 ఏళ్ళు గడిపేస్తే శని వదిలిపోతుంది. ఏమో భగవంతుడు ఈ లోపే తీసుకెళ్ళిపోవచ్చు, ఎవరు చెప్తారు ఆ విషయం? మనం ఎందుకు చనిపోవాలి బలవంతంగా? ఇలా చెప్పి నా తల్లి ఇంటికి తీసుకొస్తే నాకు ఆశ్చర్యమైంది. అలాగా వినత తన కొడుకు అన్యాయం చేసినా సరే భగవంతుడు న్యాయం చేశాడు. సూర్యుని సారథిగా ఉన్నాడు. గరుత్మంతుడు ఎంతటి వాడు, ఈయనకి ఏ అవకారం లేదు, రెక్కలు, పక్షి, సంపూర్ణమైన పక్షి. పక్షి అంటే కుదరదు. ఆంజనేయ స్వామిని కపి అన్నాం, కపీంద్రుడు అంటాం. ఈయన్ని పక్షి అనకూడదు, పక్షీంద్రుడు అనాలి. పక్షి కోతి జాతికి ఆయన నాయకుడు, పక్షి జాతికి ఈయన నాయకుడు. మరి జగన్నాయకుడైన వెంకటేశ్వర స్వామి నాయకులు కాకుండా మామూలు వాళ్ళని పెట్టుకుంటాడు ఏమిటి అక్కడ? ఆయన స్థాయికి తగిన వాళ్ళు ఉండాలి కదా. అందుకని పక్షి జాతి నాయకుడైన గరుత్మంతుణ్ణి, వానర జాతి నాయకుడైన హనుమంతుణ్ణి ఆయన వాహనాలుగా పెట్టుకున్నాడు. ఆయన స్థాయికి తగిన వాళ్ళనే పెట్టుకుంటాడుగా. ఇంతటి పక్షీంద్రుడు అన్నగారిని గౌరవించిన విధానం ఏమిటో తెలుసా? ఈయన ఆకాశంలో ఎగురుతున్నట్ట, సూర్యుడు రథం మీద వస్తున్నట్ట, కాళ్ళు లేని అనూరుడు చూస్తున్నట్ట. మా తమ్ముడు ఎక్కడికో వెడుతున్నాడు, మా అమ్మ ఏదో చెప్పే ఉంటుంది, పని నాకు చేసినట్టే వాడికి చేస్తుంది అనుకుంటున్నాడు. ఈ లోపు ఏం చేశాడు తెలుసా? నతి చేసేవైన తేయుడు. ఆ సమయంలో అద్భుతమైన పని గరుత్మంతుడు చేసిన దాన్ని పారిజాతాపహరణం అనే కావ్యంలో నంది తిమ్మన వర్ణిస్తాడు మహానుభావుడు. అన్నదమ్ముల అనుబంధాన్ని గురించి ఎంత చక్కగా చెబుతాడు. నతి చేసేవైన తేయుడు గతిలోననే అన్నగనుగొనినంతన్. నతి చేసేవైన తేయుడు గతిభేదముతోడ అన్నగనుగొనినంతన్. గతిలోనెన దీవించిన చతురతకున్ మెచ్చిరపుడు సత్యయు హరియున్. నతి చేసేవైన తేయుడు గతిభేదముతోడ అన్నగనుగొనినంతన్. అత్యంత వేగంతో పెడుతున్నాడు గరుత్మంతుడు అమృతం తేవడానికి. మామూలుగా ప్యాసింజర్ ట్రైన్లో పెడితే కుదరదు, వందే భారత్ ఎక్స్ప్రెస్లో వెళ్ళాలి అది. అందుకని పెడుతోంది బ్రహ్మాండమైన వేగంతో. అంత వేగంతో వెళ్ళే బండి ఎక్కడ ఆగితే అక్కడ ప్రమాదం. ఇష్టం వచ్చినట్టు ఆపేయకూడదు. అక్కడ ఎవడో చెయ్యట్టగానే గేదె అడ్డం వచ్చే గేదె ఆపేయకూడదు. అందుకని ఈయన ఆగకూడదు. కానీ అన్నగారు కనబడ్డాడు, ఆగక తప్పదు. అందుకని ఏం చేశాట? గమనం, ఎగిరే భంగిమలోనే నమస్కార భంగిమ ఒకటి ఉంటుంట, ఎగరడంలోనే నమస్కారం. మీరు నాట్యం చేసేవాళ్ళని గమనించండి. కూచిపూడి నాట్యం చేస్తే నాట్యంలోనే వేదికంతా తిరిగి నమస్కారం చేస్తారు, నాట్యంలో నమస్కారం. కరాటే ఫైటింగ్ చేశారనుకో నమస్కారం ఎలా ఉంటుందో తెలుసా? ఢామ్ అని గుద్దుతాడు, అదే నమస్కారం. ఫైటింగ్ నమస్కారాలు వేరుగా ఉంటాయి. అర్జునుడు ద్రోణాచార్యులకు నమస్కారం చేసేవాడు ఎలాగా? 2 కాళ్ళ మధ్యలో బాణం వేసేవాడు, టక్కమని అనేవాడు ఈ బ్రాహ్మణ పాపం. అదేంటంటే పాదాలకు నమస్కారం అంట, పగలగొట్టేసి. ఆ స్టైల్ అలాగే ఉంటుంది. అలాగే ఇంకా ఈ సర్దుకునేలోగానే 2 బాణాలు ఉత్తర గోగ్రహణంలో చెవుల్ని దూసుకుని వెళ్ళిపోయాయి పక్కని.
చెవుల్ని దూసుకుని కొంచెం ఈ బ్రాహ్మణుడు కనుక పక్కకి తిప్పుంటే చెవు కట్టే. 2 బాణాలు చెవులకు దూసుకెళ్ళిపోయాయంటే హౌ ఆర్ యూ అని అర్థం, కుశలంగా ఉన్నారా అని. అయ్యి బాబోయ్, ఇలా అడుగుతారా? మన ఇంకా కనపడినవాడు దండ పెడుతున్నాడు, చెయ్యి చాపుతున్నాడు కాదు, సరిపోయింది. గోమ్మె కొట్టి బాగున్నావా అంటే సరిపోయేది. ఇక్కడ యుద్ధంలో గురువుగా నమస్కరించే విధానం అలా ఉంటుంది. భారతంలో తిక్కన గారు వర్ణిస్తాడు. అర్జునుడు పాదాల మధ్యలో బాణం వేశాడు, వెంటనే ద్రోణాచార్యుడు అన్నట్టు పక్కనున్న అశ్వత్థామతో చూసుకో శిష్యుడు బాణం వేశాడు పాదాభివందనం అన్నట్టు. వెంటనే 2 ఆ మాటలు మాట్లాడుతుండగా 2 బాణాలు దూసుకెళ్ళిపోయాట. అశ్వత్థామ అదేమిటి అంటే బాగున్నావా అని అడుగుతున్నాడయా అన్నట్ట. అంచేది ఒక విలుకాడు నమస్కరించే విధానం వేరు, ఒక కరాటే ఫైటింగ్ చేసేవాడు నమస్కరించే విధానం వేరు, ఒక కూచిపూడి నాట్యం చేసేవారు నమస్కరించే విధానం వేరు, అలాగే గరుత్మంతుడు నమస్కరించే విధానం వేరు. అందుకని గతిభేదముతోడ అన్నగనుగొనినంతన్ ఆయన చేతులెత్తి నమస్కారం చేస్తే రెక్కలు లేవు కదా, రెక్కలే కదా మరి చేతులు ఆయనకి, ఇంకా వేరే చేతులు ఎక్కడ ఉన్నాయి. అందుకని ఆ రెక్కలు 2 జోడించాడు అనుకోండి, వేగం తగ్గిపోతుంది. అందుకని ఏం చేశాట, సూర్యుని రథం కంటే కింద తాను వెళ్ళేలాగా ఇలా గుండ్రంగా 3 సార్లు తిరిగేట. అంటే అన్న రథానికి ప్రదక్షిణం చేశాడు మహానుభావుడు. అది చేసే విధానం. అన్నగారి రథానికి ప్రదక్షిణం చేశాడు. నేను నీకంటే పైకి ఎగరదలుచుకోలేదు, ఎగరగలిగి కూడా నేను ఎగరను, ఎందుకంటే నువ్వు నాకు అన్నగారివి. ఇప్పుడు ఆ తమ్ముళ్ళందరూ చెల్లెళ్ళందరూ గుర్తుపెట్టుకోండమా, అక్కగారి కంటే మనకు ఐశ్వర్యం ఉండొచ్చు, వైభవం ఉండొచ్చు. ఎప్పుడు అక్క ముందు మామూలు మాటలే మాట్లాడాలి, మన గొప్పలు చెప్పకూడదు. అన్నగారైనా అంతే. తమ్ముడు మహాపండితుడు కావచ్చు, కవి కావచ్చు, గాయకుడు కావచ్చు, నాయకుడు కావచ్చు. తన అన్నగారు ఏమీ కాకపోవచ్చు, ఏమీ కాకపోయినా ఈయనకి అన్నగారే అవుతాడు ఖచ్చితంగా. ఆ అన్నగారిని గౌరవించి తీరాల్సింది. ఏదైనా కాస్త ఆర్థికమైన అవకాశం వస్తే అన్నగారికి అన్ని విధాలా సాయం చేయాల్సింది. అందుకని నేనేం చేసేట, నతి చేసేవైన తేయుడు 2 రెక్కలు అంటే 2 చేతులు జోడించకుండానే గతిభేదముతోడ అన్నగనుగొనినంతన్, గతి విచిత్రంగా ఎగిరే గతిని గమనాన్ని మార్చి నమస్కరించట. అందులోనే ఆయన కూడా ఏం చేసేట, మా తమ్ముడు ఎంత తెలివైన వాడు అని సూర్యుడికి చెప్పేట. మా తమ్ముడు చూడండి రెక్కలు కలిపితే ఇబ్బంది అవుతుందని ఇలా కింద తిరుగుతూ నమస్కారం చేస్తున్నాను నేనంటే ఎంత ప్రేమో పిచ్చి సన్నాసికి అని చెప్పి ఆయన కూడా ఏం చేసేట, గతిలోన నదీపించిన. ఈయన రథం ఆగకూడదు, గరుత్మంతుడు ఆగకూడదు, సూర్యుడు అసలే ఆగకూడదు. సూర్యుడు ఆగితే గడియారాలన్నీ ఆగిపోతాయి, కాలం అంతా ఆగిపోతుంది. అందుకని ఆయన ఏం చేసేట, ఆ గమనాన్ని ఆపకుండానే ఆయన దీవించేట. ఈయన పైన ఆయన ఒక రౌండ్ వేసి ఇలా అన్నట్ట హాయిగా, ఓ చేత్తో పగ్గాలు పట్టుకుని ఓ చేత్తో ఇలా అన్నాడు, తమ్ముడు వెళ్ళిరా విజయోస్తు అన్నట్ట. అలాగ తల్లి ఆశీర్వచనం పొందాడు, అన్నగారు ఆశీర్వచనం పొందాడు. ఇంకా జీవితంలో జయించకపోవడానికి ఉంటుందండి ఎక్కడైనా? మన తల్లిదండ్రులు, మన అన్నయ్యలు, మన అక్కయ్యలు మన ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఆ కార్యంలో మనం విజయం సాధించడం ఖాయం. అలాగా ఆయన వెళ్ళాడు వెంటనే. అయితే అక్కడ సరిగ్గా ఇక్కడే మనకి ఒక్క విషయాన్ని గమనించాలి. దేవాలయాల్లో గరుత్మంతుడు ఎలా ఉంటాడో చూడండి. ఇక్కడ వాహనం కాబట్టి ఈ భంగిమలో ఇలా పెట్టారు. కానీ మామూలుగా దేవాలయంలో స్వామివారి ఎదురుగా గరుత్మంతుడు ఎలా ఉంటాడు? ఇలా ఉంటాడు. గరుత్మంతుడు ఒకడు, ఆంజనేయుడు ఒకడు, ఇలాగే ఉంటారు ఎప్పుడు కూడా. అలా ఎందుకుంటారో ఆముక్తమాల్యద కావ్యంలో శ్రీకృష్ణదేవరాయలు చెబుతాడు. అవిదిత పురందరంబైన కనక శిఖరియును బోలే ఎరకల జిగులు దశల నింగి ఎరకల జిగులు దశల నింగి నుగాడు వేదాంగు వినత సుతుని, నింగి నుగాడు వేదాంగు వినత సుతుని నతిగాంచి మగుడ తన్నతియుగాంచి అంటాడు. మనం దేవాలయంలో కడితే స్వామివారి కంటే ముందు గరుత్మంతుడికి నమస్కారం చేయాలి. ఎందుకంటే ఈయన అనుమతిస్తే తప్ప ఆయన చూడడానికి అవకాశం. ఎందుకంటే మనం ఎంతైనా గమనించండి, గరుత్మంతుడికి అయ్యవారికి అడ్డంగానే పెడతాం మనం, తప్పదో. నువ్వు పక్క నుంచి వెళ్ళినా ఆ పక్క నుంచి వెళ్ళినా మొత్తం మీద అడ్డమే. ఆయన ఎప్పుడూ చూస్తున్నాడు, ఆయనకు అడ్డం ఇవ్వడానికి నువ్వు అడవాయా ఇక్కడ? అందుకని ఆయన క్షమించమని కోరాలి. పొద్దున లేవగానే నేల మీద కాలు పెట్టక తప్పదు, పెట్టకపోతే ఎక్కడ పెడతాం? ఆకాశంలో పెడతామా? కానీ భూదేవికి నమస్కారం చేసుకోవాలి. అమ్మ పాదస్పర్శం క్షమస్వమే, తప్పనిసరే నిన్ను కాళ్ళతో తాకుతున్నాను తల్లి నమస్కరించు క్షమించు అన్నట్టే గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళి మనం నమస్కారం పెట్టి, స్వామి 1-2 నిమిషాలు మేము స్వామివారిని చూడాలి కాబట్టి నీకు ఆయనకి అడ్డంగా ఉంటాం, డోంట్ థింక్ అదర్వైజ్ అని చెప్పాలి. ఆయనకి ఏమనుకోకయ్యా అని దండం పెట్టాలి. ఆయన ఎంత గొప్పవాట కృష్ణదేవరాయలు చెబుతున్నాడు. అవిదిత పురందరాయుధంబైన కనక శిఖరియును బోలే. ఎంతటి ఉన్నతుడు గరుత్మంతుడు అంటే
ఇంద్రుని యొక్క వజ్రాయుధం దెబ్బకి కూడా తట్టుకుని నిలబడినవాడు. అవిదిత పురంధరాయుధం. పురంధరుడు అంటే ఇంద్రుడు, పురంధరుని ఆయుధం అంటే వజ్రం. ఆ వజ్రాయుధం కూడా ఆయన ఏం చేయలేకపోయింది. అమృతాహరణం కోసం వెడుతూ ఉంటే అనేక ఆయుధాలు ప్రయోగించాడు దేవేంద్రుడు. ఎంతకీ ఈయన చావలేదు, లొంగలేదు, గాయపడలేదు. దాంతో చిట్ట చివరిదైన వజ్రాయుధం ప్రయోగించాడు. వజ్రాయుధం సామాన్యమైన విషయం కాదు, ఇది దాన్ని ప్రయోగించాడు. దానికి కూడా ఈయన లొంగడు, అంతటి శక్తిమంతుడు. కానీ వజ్రాయుధం ఎలా ఏర్పడిందండి? గరుత్మంతుడు ఆలోచించాడు. ఒక మహర్షి త్యాగం ఫలితంగా, ప్రాణత్యాగం ఫలితంగా వజ్రాయుధం ఏర్పడింది. ఆ మహర్షి త్యాగాన్ని మనం గుర్తించాలి కదా. ఏ మహర్షి? దధీచి మహర్షి. దేవతలు రాక్షసుల్ని జయించేందుకు వేరే సాధనం ఏమీ లేక వీళ్ళ ఆయుధాలన్నీ వాళ్ళు ఎత్తుకుపోతుంటే బ్రహ్మదేవుణ్ణి అడిగారు ఏదైనా కొత్త ఆయుధాన్ని ప్రసాదించమని. ఒక మహామనీషి ఎవరైనా ప్రాణత్యాగం చేసి తన వెన్నుపోసన ఆయిస్తే దాంతో మీరు ఆయుధం తయారు చేస్తే దాంతోనే వృత్రాసురుణ్ణి చంపగలరు అని చెప్పాడు బ్రహ్మదేవుడు. ఎవరిస్తారని తిరుగుతూ దధీచి మహర్షి దగ్గరికి వెడితే ఇది దేవకార్యం కదా, దేవకార్య సముద్యత, దేవకార్యం కోసం దేవుడే దిగి వస్తాడయ్యా, నేనెందుకు ఇవ్వకూడదు, నా ప్రాణం ఎంత, నేనెంత అని. దధీచి మహర్షి ఎంత త్యాగం చేశాడు అంటే మహాతపస్వి. ఆయన ఎముకలన్నీ తపస్సులోనే పరిపక్వమైపోయాయి, పూర్తిగా తప్తమైపోయాయి. ప్రతి ఎముక ఒక ఆయుధమే, ప్రతి ఎముక ఒక ఆటం బాంబే, అలా అయిపోయేవి. అందుకే నేను ఇచ్చేస్తాను. కానీ ఆ మహర్షి ఏమన్నాడంటే, మా ఆవిడ నీళ్ళకెళ్ళింది, ఆవిడ రాకుండానే తీసేసుకోండి, వచ్చిందంటే మిమ్మల్ని చంపేస్తుంది అన్నాడు. ఆవిడ వచ్చిందంటే మిమ్మల్ని బతకనివ్వదు, ఆవిడ మహాసాధ్వి, శపించిందంటే మీరు బతకర్రా. అందుకని మాకే కాదు మా పత్రులకు కూడా మహాశక్తి ఉంటుంది నాయన, అందుకని అదేం కుదరదు, అందుకని ఓ పని చేయండి, నేను ఇస్తానన్నాను, తప్పదు. అందుకని ఆవిడ నీళ్ళకి వెళ్ళింది, నెమ్మదిగా నడుచూస్తూ ఉంటుంది, కాస్త దూరం నుంచి రావాలకు, వచ్చేలోగా మీ పని పూర్తి చేసుకోండి అని ప్రాణాయామం చేసి ప్రాణత్యాగం చేశాడు ఆయన. వెంటనే వాళ్ళు ఆ వెన్నుపూసను పట్టుకెళ్లారు. దాంతో వజ్రాయుధం తయారు చేశారు. ఆ వజ్రాయుధాన్ని గరుత్మంతుడి మీద ప్రయోగిస్తే గరుత్మంతుడు తల్లి దాస్యం విముక్తి కోసం కదా ఇదంతా చేస్తున్నది. అందుకని వెంటనే ఆ దధీచ మహర్షి ప్రాణత్యాగాన్ని గుర్తించాడు. అంతటి మహర్షి ప్రాణత్యాగం చేస్తే ఈ ఆయుధం వచ్చింది, ఈ ఆయుధాన్నైనా నేను గౌరవించాలి ఆ మహర్షి కోసం అని ఏం చేసేట, మరీ బాగుండదని, ప్రాణం ఎలాగూ పోదు, గాయం కూడా కాదు, తన రెక్కలోంచి ఒక ఈక తీసి పారేసేట. అది గరుత్మంతుడు అంటే అర్థం. అక్కడ అంటే ఎవడో ఇష్టం లేనివాడు మనకు ఎదురవుతాడు ఖచ్చితంగా, పెద్ద నాయకుడు అయి ఉంటాడు, మనకు దండం పెట్టడం ఇష్టం లేదు, కానీ బాగుండదు, వాడు కష్ట తీర్చుకునే రకం. అందుకని ఏమంటా ఏ అంటాం ఒకసారి, అంతే. పెట్టలేదనకుండా, పెట్టకుండా నాకు పెట్టడం ఇష్టం లేదు లోపల అనుకుంటే తప్పదు కదా, అంతే. గరుత్మంతుడు అంతే, ఇష్టం లేని పనులు అలాగే చెయ్యాలి, అది ధర్మం కాదు, మనకి ఇష్టం లేదు. కానీ వాడితో తగాదా పనికిరాదు. లోకంలో కొంతమంది మనుషులు ఎలా ఉంటారు అంటే వాళ్ళతో వైరము పనికిరాదు, స్నేహము పనికిరాదు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే బొగ్గు లాంటి వాళ్ళు. బొగ్గు కాలిన బొగ్గు ముట్టుకున్నాం అనుకో మన చెయ్యి కాలుతుంది, ఆరిపోయిన బొగ్గు ముట్టుకున్నాం అనుకో చేతికి మసి అవుతుంది, రెండు దండగే. కొంతమంది మనుషులు అంతే, వాళ్ళతో స్నేహము పనికిరాదు, శత్రుత్వం కూడా పనికిరాదు. మరి ఏమిటయ్యా అంటే దూరముగా ఉండుటయే మీరు, దృష్టిలోకి దూరముగా ఉండదు. వాడితో స్నేహం చేసావా నీకు అంటుకుంటుంది మసి, వాడితో తగాదా పెట్టుకున్నావా వాడు మన మర్ర చేయించే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ దీనికే అనవసరంగా ప్రాణం పోగొట్టుకోవాలి. పోనీ ఏదైనా పెద్ద ప్రయోజనం ఉంటే పోగొట్టుకోవచ్చు, ఈ వెధవ చేతుల్లో పోవడం ఎందుకు. మారీసుణ్ణి రావణాసురుడు చెప్పాట, నువ్వు మాయలేడి వేషం వేసి మాయ చేస్తావని, నేను చెయ్యనయ్యా, ధర్మం కాదు అన్నట్ట, లేకపోతే నేను చంపేస్తాను అన్నట్ట. నీ చేతిలో చావడం కంటే రాముడి చేతిలో చావడం మంచిదని వెళ్ళిపోయేట్టువాడు, ఎలాగూ చావు తప్పదు. అందుకని నీలాంటి దుర్మార్గుడు చేతుల్లో చావడం కంటే ఆయన చేతుల్లో పోవడం మంచిదని వెళ్ళిపోయేట్టు. మారీసుడికి ఇష్టం లేదు పాపం. లోకంలో మన పరిస్థితులు ఒక్కోసారి అలాగే ఉంటాయి. ఈ దుర్మార్గుడికి మన ప్రాణాలు అప్పగించే కంటే వెంకటేశ్వర గుడిలో బ్రహ్మోత్సవాల్లో అప్పగించుకోవడం మంచిది. స్వామివారైనా ఏమిటో ఇంత త్యాగం చేశారంట, ఏదో ఒక గొప్ప ప్రయోజనం కోసం చేయాలి కానీ పనికిమాలిన పని కోసం కాదు కదా. అందుకని ప్రాణత్యాగానికి కూడా ఒక విలువ ఉంటుంది. అందుకని ఆయన ఏం చేశాడు అంటే ఏదో ఇవ్వాలి కదా, బాగుండదు, దేవేంద్రుడు ఈగో ఫీల్ అవుతాడు కదా, అహంకారం ఉంటుంది కదా మరి. అందుకని ఒక్క ఈక రాయిచ్చాట. దేవేంద్రుడు చూస్తే ఇంతకంటే నీకేం దక్కదు, తగాదా పెట్టుకుంటే ఏం జరగాలో జరుగుతుంది అన్నట్టు. దాంతో దేవేంద్రుడు కూడా సంతోషించి ఇక ఈయన్ని జయించడం సాధ్యం కాదని గ్రహించుకుని ఒక్క మాట అన్నాడు, అబ్బాయి నువ్వు ఇది పట్టుకెళ్ళు, మాకు అభ్యంతరం లేదు, కానీ వాళ్ళకి దక్కకుండా చూడు నాగులకి. అదేమిటయ్యా పట్టుకెళ్ళేదే వాళ్ళ కోసం, వాళ్ళకి దక్కకుండా చూడమంటే వాళ్ళు విషపురుగులయ్యా,
వాళ్ళు విషపురుగులైతేనే లోకంలో అందరినీ కాటేస్తున్నారు. ఆ విషం ఉన్న వాళ్ళకి అమృతం కూడా ఉంటే ఇక వాళ్ళకి చావు ఉండదు కదా. అప్పుడు నాగులతో మానవ జాతికి అంతా ప్రమాదం కదా. అందుకని ఎక్కడికక్కడ పాములు చనిపోవాలి కదా. అందుకే పాము 1000 గుడ్లు పెడుతుందంటారు, 900 గుడ్లు అదే మింగేస్తుందిట. ఇక మిగిలినవే ఉంటాయి ఇక్కడ. ఆ మిగిలిన ఉంటేనే పాములు ఇలా ఉన్నాయి. 1000 గుడ్లు ఉంటే మనం ఉండం, ఇంకా అవే ఉంటాయి ఇక్కడ. ప్రజలుండే రాష్ట్రాలు ఉండవు, పావులు ఉండే రాష్ట్రాలే ఉంటాయి. అందుకని అలా చేయని చెబితే దేవేంద్రుడు ఆశీస్సులు తీసుకున్నాడు. అందుకే ఆ రోజు అమృతం తీసుకొచ్చి నాగులకు ఇచ్చిన తర్వాత ఈయన హాయిగా మీరు వచ్చి శుచిగా ఉండి స్నానం చేసి రండి అన్నాడు. దేవేంద్రుడికి ఒక మాట చెప్పాడు, నేను అక్కడ పెడతాను అమృతం వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి, తర్వాత అది నువ్వు పట్టుకెళ్ళిపో, నీకు సంగతి నాకు అనవసరం అన్నాడు. ఆయన అక్కడ పెట్టాడు. వీళ్ళందరూ స్నానం చేసి వద్దామని వెళ్ళారు. ఆ వెళ్ళి వచ్చేలాగా దేవేంద్రుడు అక్కడి నుంచి దాన్ని పట్టుకుపోయాడు. తర్వాత గరుత్మంతుడిని అడిగితే నువ్వు అమృతం తెమ్మన్నావు కానీ నోట్లో తాగించమని చెప్పలేదు కదా అని చెప్పాడు. లౌక్యం అంటే అది. నువ్వు అమృతం తెమ్మన్నావు, తెచ్చాం. ఒక్కొక్కళ్ళకి చెంచాలతో తాగిస్తారా ఇక్కడ? మినపరొట్లో తేనేసినట్టు మాకేం పని? షరతే. ఎప్పుడైనా సరే ఏమన్నా అమృతం తెస్తే అమ్మకి దాస్య విముక్తాను, తెచ్చాను విడిచిపెట్టి అంతే. ఇక నీకో చెంచా మీ ఆవిడకో చెంచా నోట్లో పెట్టి స్పూన్ ఫీడింగ్ చేయాలి ఇక్కడ, అదంతా చేయం. అంటే మన అవసరమై ఎంత సేవ చేసినా సాహసం చేసినా మాట లౌక్యం కూడా ఉండాలి, లేకపోతే బయటపడలేవు, అమాయకంగా మోసపోతాం. అవతల వాళ్ళ దాటిని తట్టుకోవాలంటే మాట లౌక్యం కూడా ఉండాలి ఖచ్చితంగా. ఆ లౌక్యంతో ఆయన తట్టుకున్నాడు. అందుకే గుళ్ళో ఎప్పుడు కూడా ఇక మనకి వేరే ఏమీ అవసరంలా. వెంటనే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై మాతృదాస్య విముక్తి కోసం ఇంత సాహసం చేసిన వాడిని నిన్ను ఒక్కడనే చూశానయ్యా, నీకేం వరం కావాలో కోరుకో అన్నట్ట. ఆయన కోరింది ఒక్కటే వరం, ఎప్పుడూ నీ ఎదురుగా ఉండి నీ సేవ చేస్తూ ఉంటే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదన్న. అదే చెబుతున్నాడు ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు. అవిదిత పురందరాయుధం వైన కనక శిఖిరియును బోలే. సృష్టి మొత్తం మీద వజ్రాయుధపు దెబ్బ తగలని ప్రాణులు 2 ఉన్నాయట పదార్థాలు. ఒకటి గరుత్మంతుడు, రెండోది మేరు పర్వతం. మేరు పర్వతానికి వజ్రాయుధం దెబ్బ తగల్లా, మిగిలిన పర్వతాలు అన్నిటికీ తగిలింది. హిమాలయ పర్వతం సహా, వింధ్య పర్వతం సహా, మలయ పర్వతం సహా, గంధమాదన పర్వతం సహా అన్నింటి రెక్కలని వజ్రాయుధం ఖండించింది. కానీ మేరు పర్వతాన్ని వదిలేసింది. ఎందుకంటే మేరు పర్వతం మీదే దేవతలు అందరూ ఉంటారు, వాళ్ళ ఇల్లు వాళ్ళు అంటించుకోరు కదా, అందుకని వదిలేశారు. ఇంద్రుడు సహా సమస్త దేవతలు మేరు పర్వతం మీద ఉంటారు. మేరు పర్వతం మీద ఉంటారు అంటే పురాణ కథ అనుకోకండి, అది పూర్తిగా శాస్త్రీయ విజ్ఞానం. మేరు పర్వతం అంటే చలించని పర్వతం అంటారు. ఎవరైనా మనుషులు కూడా చలించకపోతే మేరునగధీర అంటారు. చలించని పర్వతం అంటే అర్థం ఏంటి? భూమధ్య రేఖా ప్రాంతం. సరిగ్గా భూమికి మధ్యరేఖా ప్రాంతాన్నే మన పురాణాల్లో మేరు పర్వతం అన్నారు. సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, గ్రహాలు కానీ, అలాగే దిక్పాలకులు వాయువు కానీ, అగ్ని కానీ ఏదైనా సరే ఈ భూమధ్యరేఖా ప్రాంతం చుట్టూ తిరగాల్సిందే. అంటే భూమి తిరుగుతూ ఉంటే ఆ సెంటర్ పాయింట్ చూసుకుంటూ ఆ కాంతిని ప్రసరింపజేయాలి కదా కేంద్ర బిందువు మీద. అంటే ఇవన్నీ దాని చుట్టూ వాటి చుట్టూ తిరిగిన, ఇవన్నీ భూమి చుట్టూ తిరిగిన, భూమి వాటి చుట్టూ తిరిగిన, మొత్తం మీద తిరగడం అనేది జరుగుతోంది కదా. అంటే ఆ కేంద్ర బిందువు మీదే దిక్పాలకులంతా శక్తిని ప్రసరింపజేస్తారు. దాన్నే మన పురాణాల్లో ఏం చెప్పారంటే దేవతలంతా మేరు పర్వతం మీద ఉంటారు అన్నారు. అంటే మొత్తం ప్రకృతి శక్తులన్నీ భూమధ్యరేఖా ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని పనిచేస్తూ ఉంటాయి. అది లెక్క. ఈక్వేడర్ అంటారే దాన్ని ఆధారంగా చేసుకుని పనిచేస్తుంది. మీకు ఆ రేఖను చూడాలంటే ఉగాండా దేశం వెళితే తెలుస్తుంది. అక్కడ ఈక్వేడర్ ఉంది ప్రత్యేకంగా, అక్కడ ప్రత్యేకంగా చూపిస్తారు. అక్కడ మేము ఎప్పుడో ఉగాండా వెళ్ళినప్పుడు భగవంతుడు దేవల్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అది చూడాలన్నారు. భార్యని భర్తని మా ఇద్దరిని భూమధ్యరేఖకి అటొకళ్ళని ఇటొకళ్ళని నిలబెట్టారు. సరిగ్గా నిలబెట్టావులే అనుకున్నాను నేను. ఎప్పుడు భార్యాభర్త అటొకళ్ళు ఇటొకళ్ళే ఉంటారు కదా, ఓ చోట ఉండరుగా. అందుకని భూమధ్యరేఖకి అవతల ఆవిడ నిలబడింది, యువతలు నేను నిలబడ్డాను. వచ్చాక కూడా మేము బాగానే ఉన్నాం, ఇబ్బంది ఏం లేదు. అందుకని నిలబెట్టి ఓ ఫోటో తీసి బ్రహ్మాండంగా మాకు ఇప్పటికీ ఇచ్చారు. అది ఉంది భూమధ్యరేఖా ప్రాంతం అంట. అక్కడ ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే ఓ గిన్నెడు నీళ్లు అవతల పెడితే ఒక బరువు ఉంటాయి, యువతల పెడితే ఒక బరువు ఉంటాయి. రేఖకి ఓ గిన్నెలో కప్పులో నీళ్లు అవతల పెడితే ఒక బరువు ఉంటాయి, యువతల పెడితే ఒక బరువు ఉంటాయి. అంత విచిత్రంగా ఉంటుంది ఆ సరిహద్దు అనేది. అంటే సరిగ్గా అది కేంద్ర బిందువు.
అది ఉగాండా దేశంలో ఒక చోట ప్రత్యేకం ఈక్వేడర్ అని ఉంది. ఆ భూమధ్య రేఖనే మేరు అన్నారు. అందుకని ఆ మేరు పర్వతం ఒకటి, గరుత్మంతుడు ఒకటి, వజ్రాయుధపు దెబ్బ తినలేదు. అంచేత గరుత్మంతుడు కూడా మేరు పర్వతం లాంటి వాడే. మేరు పర్వతం బంగారు పర్వతం కదా, తన కాంతులతో లోకాలన్నీ ప్రకాశింపజేస్తుంది కదా. గరుత్మంతుడు కూడా ఎరకల జిగులు దశల నింగి నీరెండగాయు వేదాంగు వినతసుతుని తన రెక్కల కాంతులతో ఆకాశమంతా నీరెండ కాసేలా చేస్తున్నట్టు మహానుభావుడు కృష్ణదేవరాయలు వర్ణిస్తాడు ఆముక్తమాల్యదులు. తన రెక్కల కాంతితో ఆకాశమంతా నీరెండ కాసేలా చేస్తున్నాడు. అటువంటి వేదాంగు ఈయన మామూలు వాడు కాదండి. సర్వవిద్భానుర్ విశ్వక్సేనో జనార్దనక వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్ కవి. అందులో వేదాంగ అన్న మాటకు అర్థం గరుత్మంతుడు, మామూలు విష్ణువు అనే అర్థం కాదు. ఇది సర్వవిద్భానుర్ విశ్వక్సేనో జనార్దనక వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్ కవి. శంకరాచార్య రాసినటువంటి భాష్యంలో వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్ కవి. వేదాంగ అనేది వేదవిత్ అనేది రెండుసార్లు వస్తే, ఒకసారి వేదం యొక్క అవయవము శాస్త్రం అని రాశారు, రెండోసారి వేదాంగ అంటే గరుత్మంతుడు అని రాశారు శంకరాచార్య స్వయంగా అర్థం. అందుకని వేదము యొక్క అవయవాన్ని మనం తెలియకపోయినా చదవకపోయినా గరుత్మంతుడికి నమస్కారం చేసుకుంటే ఆ వేదాంగాలు పఠించినటువంటి పుణ్యం లభిస్తుంది ఆయన దయ వల్ల. అటువంటి వేదాంగు వినతసుతుని నతిగాంచి మగుడ తన్నతియుగాంచి. మన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విచిత్రం ఏమిటంటే, మనం ఎలా గరుత్మంతుడికి నమస్కారం చేసి కళ్ళు తెరవగానే ఆయన కూడా నమస్కారం చేస్తాడు మనకి. వెంటనే ప్రతి నమస్కారం కూడా చేసేసాడు అనమాట. హనుమంతుడితోనూ గరుత్మంతుడితోనూ వచ్చి కలిగే సౌకర్యమే అది. అందుకని వెంటనే నమస్కారం చేసేట. అటువంటి వాడైనటువంటి గరుత్మంతుడు అలా వరం పొందాడు అన్నాడు. ఇప్పుడు ఇంకొక మాట చెప్పుకుందాం ఆయన చేసిన త్యాగం. గరుడ వాహన సేవ విశిష్టంగా జరుగుతుంది ఏ ఆలయంలోనైనా. ఎన్ని వాహనం, హనుమద్వాహనం, పెద్ద శేష వాహనం, చిన్న వాహనం, ఎన్ని ముత్యాల పల్లకి వాహనం ఎన్ని ఉన్నా గరుడ వాహన సేవ విశిష్టత వేరు. ఎందుకంటే గరుత్మంతుడు ఆకుపచ్చని రంగులో ఉంటాడు. ఆయన మెడలో కూడా గరుడ పచ్చల హారం వేస్తాడు. ఆ గరుడ పచ్చల హారాన్ని దర్శిస్తే మరకతమణి ఉంటుంది ఇక్కడ. మరకతమణి గరుడ పచ్చ అంటే ఆకుపచ్చ రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ మరకతమణిని స్వామివారి మెడలో ఉండగా దర్శిస్తే మనలో విషపరమైన అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. ఇది శాస్త్ర ప్రమాణంతో చెబుతున్న విషయం. మరకతమణికి ఆ ప్రత్యేకత ఉంది. ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని శ్రీనాథుడు శృంగార నైషధం అనే కావ్యంలో చెబుతాడు. ఆ మరకతమణులు గరుడ పచ్చల యొక్క ప్రసక్తి ఏమిటి అనేది. పవనాకారము సోకదు యద ఉపం వ్యాప్తికిన్, పవనాకారము సోకదు యద ఉపం వ్యాప్తికిన్ కేకిని, పవనాకారము సోకదు యద ఉపం వ్యాప్తికిన్ కేకిని. కేకి విలాసమ్మున తాండవారభటి సంక్రీడించుటన్ క్షేళము అభ్యవకారించే కపాలి. కేకి విలాసమ్మున తాండవారభటి సంక్రీడించుటన్ క్షేళము అభ్యవకారించే కపాలి. అన్న మరి చెప్పన్ మరి ఎలా చెప్పదశక్తి, అన్న మరి ఎలా చెప్పదశక్తి. తన్నవగారుత్మత భుక్తిపాత్రయొసగెన్, తన్నవగారుత్మత భుక్తిపాత్రయొసగెన్ రాజాత్మజా భర్తకున్ అని నైషధం కావ్యంలో నలదమయంతుల వివాహంలో ఒక సన్నివేశాన్ని వర్ణిస్తాడు. నలమహారాజుకి వాళ్ళ మావగారు విదర్భదేశపు రాజు అంటే దమయంతి తండ్రి బంగారపళ్ళెం ఇచ్చాట. బంగారపళ్ళెం ఇస్తా, వెండి పళ్ళెం ఇవ్వడమే ఇప్పట్లో గొప్ప. బంగారపళ్ళెం ఎక్కడి నుంచి ఇస్తారు? విదర్భరాజు బంగారపళ్ళెం కూడా కాదుట, ఆ బంగారపళ్ళెం నిండా మరకత మణులు పొదిగిన పళ్ళెం చేయించి ఇచ్చాట. ఆకుపచ్చని మణులు నిండా పొదిగేశారు. బంగారం కొద్దిగా కనపడుతోంది, ఆకుపచ్చని మణులే ఎక్కువ కనపడుతున్నాయి. దాన్నే మరకత మణి పాత్ర అంటారు. పూర్వం రాజులు అటువంటి పళ్ళెంలో ఆహారం తినేవారు. విశేషం ఎందుకు అంటే మరకత మణులు పొదిగినటువంటి పాత్రలో అన్నం తింటే ఎవ్వరూ ఆహారాన్ని విషంతో కల్తీ చేయలేరు. ఆ పళ్ళెం ఆ విషాన్ని హరించేస్తుంది. ఆకుపచ్చని రంగుకి ఆ ప్రత్యేకత ఉంది. ఆకుపచ్చని రంగుకి ఆ ప్రత్యేకత ఉంది. దానికి మీకు పెద్ద ఉదాహరణ ఏమిటంటే, మీ ఏసీ గోళ్లలో వాడిన పావురాలను చూడండి, మెడ దగ్గర ఆకుపచ్చ రంగు ఉంటుంది.
ప్రతి పక్షికి మెడ దగ్గర ఆకుపచ్చ రంగు ఉంటుంది, నెమలికి శరీరం అంతా ఆకుపచ్చ రంగు ఉంటుంది. అందుకే నెమలి పామును చంపగలుగుతుంది. ఆకుపచ్చ రంగు ఎందుకు ఉంటుంది అంటే లోపల ఉండే విషాన్ని హరించే ధాతువులు కొన్ని ఉంటాయి, జన్యువుల్లాగా ధాతువులు. ఆ ధాతువులు బయటికి ఆకుపచ్చ రంగులో కనపడతాయి. మనుషులు ఎవరూ ఆకుపచ్చ రంగులో ఉండరు. మనుషుల ఒంటి మీద శరీరాలు కూడా మచ్చలు కూడా ఆకుపచ్చ రంగులో ఉండవు. కాబట్టి విషం మన మీద ప్రభావం చూపిస్తుంది. మనకి విషాన్ని హరించే ధాతువులు లోపల లేవు. కానీ భగవంతుడు ఎంత దయామయుడు అంటే పక్షులన్నిటికీ పాముల విషాన్ని హరించే శక్తినిచ్చాడు. పాముల్ని పక్షులకు ఆహారం చేశాడు. ఆ పాముల్ని పక్షులు తినేయడం వల్లే మనం సుఖంగా ఉండగలిగాం. మనల్నేమో పాములు చంపొద్దని చెప్పారు, పక్షులకేమో వాటిని ఆహారం చేశారు. జగన్మాతకి నమస్కారం, అందరికీ ఆవిడే తల్లి. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని. ఏది ఎలా జరగాలో ఆవిడ చూసుకుంటుంది, నువ్వు చేయొద్దు. అక్కడ పాముల్ని పక్షులు చంపుతాయి, నువ్వు అక్కడి నుంచి పాముని చంపిన పక్షిని వెళ్ళి కొట్టకూడదు, నీకు అనవసరం ఆ వ్యవహారం. లేదా పాము మన చంపుతుంది. కానీ మరి పాములను తినే పక్షి సావకుండా ఉండాలి అంటే పాములో ఉన్నది విషమేగా, ఆ విషం తింటే చచ్చిపోవాలిగా. అందుకే భగవంతుడు పక్షి శరీరంలో పాము విషాన్ని హరించగలిగిన ధాతువుల్ని, రసాయనాలను పెట్టాడు. ఆ రసాయనాలు బయటికి ఆకుపచ్చ రంగులో కనపడతాయి. మన కళ్ళకి పచ్చకామరలు వస్తే కళ్ళ రంగు మారిపోయిందా లేదా పసుపు రంగు. కొన్ని రకాల రోగాలు రాగానే శరీరం రంగు మారిపోయింది లేదా, లోపల రక్తము ధాతువులు మారడం వల్లే జరిగింది కదా. అదే రకంగా ఇక్కడ కూడా మరకతపు పళ్ళెం, మరకత మణులు పొదిగినటువంటి పళ్ళెం కనుక ఉంటే అందులో ఆహారం స్వీకరిస్తే రోజు ఎవరైనా విషం కలిపినా అది పనిచేయదు. అటువంటి పాత్రని నలమహారాజు మావగారైన దమయంతి తండ్రి అల్లుడికి కానుగ్గా ఇచ్చాట. నువ్వు మహారాజు కదయ్యా, నిషధ దేశాన్ని పరిపాలిస్తున్నావు కదా, నీ మీద శత్రువులెవరూ విషప్రయోగం చేయకుండా ఈ పాత్రలో భోంచేయవయ్యా అన్నట్ట. నలమహారాజుకు బంగారపు కంచాలు చాలా ఉన్నాయి కానీ మరకత మడులు పొదిగిన పాత్ర లేదు. అయినా మనకి ఎన్నుంటే ఏమిటి, ఎదుటివాడు ఇస్తే అది కూడా కావాలి. ఉంటే వద్దంటాం ఏమిటి. పొరుగింటి పుల్లకూర రుచి అని శ్రీకృష్ణస్వామి వైకుంఠంలో ఉండగా పాల సముద్రంలో ఉండి పాలు తాగచ్చగా, పాలు పెరుగు వెన్న మేగడ సముద్రం అంత ఉన్నాయి. కానీ కృష్ణావతారం ఎందుకు ఎత్తాడు, దాన్నే వేమన్న గారు చెబుతాడు. పాలసంద్రమందు పవ్వళించడు స్వామి గొల్ల ఇండ్ల పాలు కోరనేల, ఎదుటివారి సొమ్ములు ఎల్లవారికి తీపి అంటాడు ఆయన. మనకి ఎంత ఉన్నా సరే అవతల వాళ్ళు ఏదైనా ఇస్తే అది ఇంకా బాగా ఎక్కువగా కనపడుతుంది. ఇక్కడ మనకి బీరువాలో ఉన్న చీరల కంటే మనం పెళ్ళికి వెళ్ళినప్పుడు పెట్టిన చీర ఉంది, అది బ్రహ్మాండంగా ఉంటుంది. అది పెట్టారంట మనం. అటువంటివే మనకున్నాయి ఇక్కడ. ఎప్పుడో కొన్నాడు మొగుడు, కుదరదు, వాళ్ళు పెట్టారు అంతే లెక్క. మనకి ఎన్ని ఉన్నా సరే అదే లెక్క అంతే. నౌకరు అనేవాడికి మీరు నెలకు 50,000 జీతం ఇవ్వండి. ఎప్పుడైనా పని చేయగానే యజమాని మెచ్చుకుని ఒక 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, ఈ 100 వాడికి 50,000 కంటే ఎక్కువ. మా అయ్యగారు మెచ్చుకున్నారు 100 ఇచ్చారు. ఆ 100 ఖర్చు పెట్టాడు, వినాయకుడి దగ్గర పెట్టేస్తాడు పెట్టుకెళ్ళి. జీతం కంటే గీతం అంటే అదే మనిషి ఆలోచన విధానం. అందుకని అలాగ నలమహారాజుకి అది మామూలు విషయమే అయినా మరకత మడులు పొదిగింది కదా, పైగా ప్రాణానికి సంబంధించింది, ఎవరు విషాహారం పెట్టకుండా ఉంటారు అని అన్నట్ట. అప్పుడు చెబుతున్నాడు ఈ పద్యం శృంగార నక్షత్రంలో. పవనాకారము శోక జాలదు యదూపం ఎంబునన్ కేకిని. నెమలిని పాము విషం ఎందుకు హరించదు అంటే ఈ మరకతమణి ఆకారంలో నెమలి ఉంటుంది కాబట్టి. నెమలి ఆకుపచ్చగా ఉంటుంది, మీరు గమనించండి. దాని పించాలు రంగు అన్నీ ఆకుపచ్చగా ఉంటాయి. కాబట్టి ఆ ఆకుపచ్చ రంగు దేనికి సంకేతం అంటే విషాన్ని హరించే శక్తి దానికి ఉంది. మన దగ్గర అన్ని పక్షులు కూడా మెడ దగ్గర ఆకుపచ్చ రంగు ఉంటుంది. అంచేత పావురం కూడా పామును తిన్నా దాన్ని ఏమీ చేయదు, హాయిగా తినేయగలదు. అలాగే ఇంకో విషయం చెప్పాడు, మరకతమణి ప్రభావం. ఆ రంగులో ఉండడం వల్ల నెమలికి విషాన్ని హరించే శక్తి వచ్చింది. అంతేకాదు ఆ నెమలిలాగా తాండవం చేస్తాడు, నాట్యం చేస్తాడు కాబట్టి శివుడు విషాన్ని తాగగలిగాడు అన్నాడు. శ్రీనాథుడు ఇంకో మాట జోడించాడు. శివుడు ఆయన శక్తి వల్లే విషం తాగినప్పటికీ ఎందుకు విషం తాగగలిగాడు అంటే నెమలిలా నాట్యం చేయవలరు. మయూరం నాట్యానికి ప్రసిద్ధి కదా, నాట్య మయూరి అని బిరుదిస్తారు. మయూరంలో నాట్యం చేయవలట. మయూరం ప్రత్యేకత ఏమిటంటే విషాన్ని హరించే ఆకుపచ్చ రంగులో ఉందిట. ఇది కవిత్వం అంటే. అటువంటి మహాకవులు తెలుగునాట కొన్ని వేల మంది ఉన్నారమ్మా, కొన్ని వేల మంది. ఒక్క మరకతమణి గొప్పదే అనడానికి ఎలా చెప్పాలా. ఆ మరకతమణులు పొదిగిన కంచాన్ని మావగారు అల్లుడికి ఇచ్చాడు. ఆ సందర్భం గురించి వర్ణిస్తూ శ్రీనాథుడు ఏమంటున్నాడు అంటే, ఈ కంచంలో ఈ మణులు ఎంత గొప్పవంటే ఈ రంగులో ఉండడం వల్ల నెమలికి విషాన్ని ఏం చేయకుండా పోతుంది. నెమలిలాగా నాట్యం చేయడం వల్ల శివుడు విషాన్ని భరించగలిగాడు. ఇంకా దాని శక్తి గురించి మరి ఎలా చెప్పత శక్తి, ఇంకా శక్తిని గురించి చెప్పమంటావా. అటువంటి నవగారుత్మత భుక్తి పాత్రనొసగెన్ రాజాత్మజా భర్త
దమయంతి భర్తకి మావగారు అటువంటి కొత్త గారుత్మత మణులు మరకత మణులతో తయారు చేసిన కంచాన్ని ఇచ్చారట. ఆ మరకత మణిని గారుత్మత మణి అంటారు ఖచ్చితంగా. నవరత్నాల్లో గారుత్మతం అనేది ఒకటి, అంటే గరుత్మంతుని రంగులో ఉంటుంది కాబట్టి అందుకని ఆ రంగుకి ఆ ప్రత్యేకత ఉంది. అందుకే గరుడ వాహన సేవలో స్వామివారికి గరుడ బచ్చల హారం వేస్తారు. అదంతా మనం ఎలాగో వేసుకోలేము, చేయించుకోలేం కాబట్టి కనీసం చూస్తే ఆ కాంతి మన మీద పడితే మన కళ్ళల్లో మన ఒంట్లో ఉండే దోషాలు తొలగిపోతాయనే అపారమైన విశ్వాసం కారణంగా గరుడ వాహన సేవ నాడు తిరుపతిలో కొన్ని లక్షల మంది జనం ఉంటారు. దాని విశేషం అది. ఇప్పుడు గరుత్మంతుని యొక్క కర్తవ్య దీక్ష, సంతృప్తి, ఒక మహాకార్యాన్ని సాధించిన వాడండి చాలా ఆశిస్తాడు. ప్రభుత్వం సత్కారం చేయాలి, ప్రజలంతా గౌరవించాలి, అందరికీ తెలవాలి అని అనుకుంటాడు. ఈయన ఏమనుకున్నాడో తెలుసా? ఇంత ఘనకార్యం చేసి అమృతాన్ని తెచ్చి దేవతలకు ఇస్తే విష్ణుమూర్తి వచ్చి గరుత్మంతుడా నీకేం కావాలో కోరుకో అన్నట్ట. అంటే ఒక్కటే వరం అడిగాడు ఆయన, నీ ఎదురుగా ఉండి నీకు నమస్కారం చేసే భాగ్యం నాకు కలిగించు అంటే ప్రతి వైష్ణవ ఆలయంలోనూ గరుత్మంతుని విగ్రహం పెట్టాల్సిందే అని ఖచ్చితమైంది పెట్టారు ఆయన. అందుకని స్వామివారు ఎదురుగా ఉంటారు. అప్పుడు విష్ణువే సంతోషించి వరం అడగమంటే ఎవరైనా ధన కనక వస్తు వాహనాలు భోగభాగ్యాలు అడుగుతారయ్యా, పైగా పోనీ నేను అనుకున్నాను మామూలుగా ఆ కద్రువు మిమ్మల్ని ఏడిపించుకు తింది కదా, దానికి ఏదైనా ఉరిశిక్ష వేసేయమంటావేమో అనుకున్నాను. ఆ కోపం కూడా లేదు నీకు, ఇంత మంచివాడిని ఎక్కడా చూడలేదయ్యా, అందుకని ఇంకో వరం ఇస్తున్నాను, నీకు ఇష్టమైనటువంటి ఆహారం నువ్వు స్వీకరించు అన్నట్టు. వెంటనే అన్నట్టు విచిత్రంగా, నాకు ఇదివరకు పాములే ఆహారం, ఇప్పుడు పాములే ఆహారం, ఖచ్చితంగా పొద్దున్న టిఫిన్కి 2 పాములు, మధ్యాహ్నం భోజనానికి 1 అరడజను పాములు దొరికేలా చూడమని చెప్పేటది. ఇంకేం కోరలేదు. ఇంత చిన్న వరం ఎవరు కోరతారండి? మన దేవతల్లో ఇలాంటి అల్ప సంతోషులైన వాళ్ళు 2 ఉన్నారు. ఒకరు గరుత్మంతుడు, 2 వినాయకుడు. అంత పొట్టు ఉంటుంది ఆ పెద్ద మనిషికి, ఉండ్ర మొక్క పెడితే చాలు. అందులో ఉప్పు కారం ఉందా లేదా కూడా పట్టించుకోడు, చప్పిడి ఉండాలి కూడా తినేస్తాడు ఆయన. పోనీ ఏమన్నా పెద్ద కానుకలు కోరతాడంటే ఏం కోరడు. వినాయకుడు ముందు నిలబడి 10 గుంజీలు తీస్తే చాలు చెవులు పట్టుకుని సేవ చేసి, వాడు వ్యాయామం కోసం వాడు చేశాడు, ఈయన కోసం కాదు ఇది. అయినా సరే ఆయన సంతోషిస్తాడు, నా ముందు గుంజీలు తీశాడు, నా ముందు గుంజీలు తీశాడు. అలాగే గుంజీలకి సంతోషపడే దేవుడు అక్కడ ఉన్నాడు, ఒట్టి ఆహారానికి సంతోషపడే దేవుడు ఇక్కడ ఉన్నాడు. దాన్ని చెబుతూ ఆముక్ సమాజంలో కృష్ణదేవరాయలు ఒక మంచి మాట చెబుతాడు. హరికి సకుడును వాహనమగు గరుడు, హరికి సకుడును వాహనమగు గరుడు, దొరకినమృతంబు సురలకు మరలనిచ్చి, దొరకినమృతంబు సురలకు మరలనిచ్చి, అగులుగూడుగా వరముననడిగి కొనడే, అగులుగూడుగా వరముననడిగి కొనడే, అమృతమైనను సమమే అమృతమైనను చవుల జాత్యన్న సమమే అంటాడు. ఏ జాతి వాళ్ళకి ఆ ఆహారం రుచించినట్టుగా అమృతం కూడా రుచించదు అంటాడు. మన తెలుగు వాళ్ళందరికీ షడ్రసోపేతంగా పంచభక్ష పరమాన్నాలు పెట్టినా సరే వేసవకాలం ఏమంటాం, ఆవకాయ ఏదని అడుగుతాం. ఇక్కడ ఆవకాయ లేదనప్పుడు నువ్వు ఆనపకాయ ఇంత భోజనం పెట్టినా మాకు అనవసరం. ఇక్కడ వేసవకాలం అంటే ఆవకాయ పెట్టాలి, మామిడి పండు వేయాలి. 2 వేయిన దానికి భోజనం ఎందుకు పని లేక? కొత్త ఆవకాయలో మామిడి పండు నంచుకుని తినే విధానం తెలియకపోవడం వల్లే దంపతులకు విడాకులు అవుతున్నాయి. 2 పెట్టండి, శుభ్రంగా ఉంటారు. అసలు ఆహారాలు సరిగ్గా లేక మనస్పర్ధలు పెరుగుతున్నాయి అనవసరంగా. అందుకని ఇక్కడ చెబుతున్నది ఏమిటంటే, అంతటి విష్ణువుకి స్నేహితుడు, సేవకుడు, వాహనం అయినా ఆయన వరం కోరుకోబోయా అంటే పాములు ఆహారంగా దొరికితే చాలని అడిగాడు. అది ఇదివరకు ఉన్న ఆహారమే, కొత్తది ఏం కాదు. కానీ ఎందుకు అడిగావయ్యా అంటే, ఏమోనండి ఒక్కోసారి ఆహారం దొరకదు, నాకెప్పుడు పొద్దున్న 2, మధ్యాహ్నం 6, సాయంత్రం లైట్గా 1:30 వేసేసుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు, నీకేం లోట్లేదు, దొరుకుతుంది బొమ్మన్నాడు. అప్పుడు ఒక మాట అడిగాడు విష్ణువు ఆయన్ని. అవునయ్యా, నాకు కూడా అనుమానం వచ్చి అడుగుతున్నా, క్షీరసాగర మథనం జరిగింది, లక్ష్మీదేవి వచ్చింది, ఏం చేయాలంటుంటే నేనే వెళ్ళి నీ పెళ్లి చేసుకుంటానన్నాను. లక్ష్మీదేవిని చూసి నేనే కొంత వ్యామోహానికి లోనయ్యాను. అమృత భాండాన్ని తెస్తుంటే నీకేమన్నా 2 చుక్కలు రుచి చూద్దాం అనిపించలేదా అన్నట్టు.
అది గరుత్మంతుని నిజాయితీ. అంత అమృత భాండాన్ని మోసుకొచ్చావు కదా, తల్లిని దాస్య విముక్తురాలను చేయాలి అనుకున్నావు కదా, తెస్తుంటే నువ్వు మధ్యలో కొంచెం తాగేసినా ఎవరు ఏమీ అనరు కదా, అమృతాన్ని ఏమైనా కొల్చారా, అది నీ లీటర్లు ఉందని ఎవరైనా చెప్పారా, ఓ చెంచా అసలు ముక్కు అందులో పెట్టి 2 చుక్కలు లాగేస్తే కాదనేవాడవడు. కానీ గరుత్మంతుని నిజాయితీ ఏమిటంటే, ఇది వాళ్ళ కోసం పట్టుకెళ్తున్నాను, నేను ఇందులో తీసుకోకూడదు. ఈ నిజాయితీ మన ఉద్యోగ జీవితంలో ఉండాలండి. ఖచ్చితంగా మన ఉద్యోగ జీవితంలో ఉండాలి. ఎవరిదైనా సొమ్ము పట్టుకొచ్చి మనం ఇచ్చాము ప్రభుత్వానికంటే ప్రభుత్వానికి దాన్ని అప్పగించాలి. ఒకవేళ మనకేదన్నా అవసరం ఉంటే పై అధికారిని అడగాలి, అయ్యా మీ సొమ్ము మీకు ఇచ్చాను కానీ నాకేదో కూతురు పెళ్ళండి అవసరం అండి, అందుకని నాకేదైనా రుణం ఇప్పిస్తే నా ఉద్యోగంలో నేనే 10 లక్షల ట్యాక్స్ వసూలు చేసి మీకు ఇచ్చాను కాబట్టి అందులో నాకు 5 లక్షలు ఇప్పిస్తే నేను తర్వాత కడతానండి అంటే పై అధికారి కరుణిస్తే తీసుకోవచ్చు. కానీ ముందే 10 లక్షల్లో 5 లక్షలు నొక్కేసి తర్వాత వాళ్ళు లెక్కెట్టుకున్నాక 5 లక్షలు ఎందుకు తగ్గాయంటే మా ఇంట్లో పెళ్ళి అంటే గోమే కొట్టడం వెంటనే ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు అన్నట్టుగా ఆ మొక్కనే లెక్కెట్టుకోకముందు చెప్పాలి, ఆయన కొట్టేస్తారు ఎంత ఒకటే లెక్క. దానికి మన గరుత్మంతుడు పెద్ద ఉదాహరణ, పెద్ద నిజాయితీ. ఎవరైనా మనకి డబ్బు తెమ్మని కానీ, బంగారం తెమ్మని కానీ, రత్నాలు తెమ్మని కానీ, ఏదైనా విశేషమైన పదార్థం తెమ్మని కానీ చెబితే మనం ఒప్పుకుంటే తేవడానికి వెళ్ళిన ఛార్జీలు మాత్రమే మనం తీసుకోవాలి. అది కూడా అందులో మినహాయించుకోకూడదు, ఆయన్ని విడిగా అడగాలి, మనం కట్ చేసుకోకూడదు వాటిని. ఈ డబ్బు పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేసి తర్వాత ఆయన ఇచ్చిన దాన్ని మనం పుచ్చుకోవాలి. అలా పుచ్చుకుంటే మనం కూడా గరుత్మంతుడిలాగా ఉండగలుగుతాం. ఇంకో మాట చివరిగా వేదంలో గరుత్మంతుడి గురించి ఏం చెప్పారో చెప్పి నేను సెలవు తీసుకుంటా. మనకి చాలామంది పండితులు ఎప్పుడూ చెప్పే మాట ఒకటి ఉంది, ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని వేదంలో ఉందంట. అంటే భగవంతుడు ఒక్కడే, ఉన్నది ఒక్కటే, విప్రా బహుధా వదంతి. పండితులు దాన్ని రకరకాలుగా చెబుతున్నారు. రాముడు అంటున్నారు, కృష్ణుడు అంటున్నారు, వెంకటేశ్వర స్వామి అంటున్నారు, గణపతి అంటున్నారు, శివుడు అంటున్నారు, రకరకాలుగా చెబుతున్నారు. ఆ చెబుతున్న దాని పూర్తి మంత్రం ఋగ్వేదంలో ఉంటుందండి. ఇంద్రం మిత్రం వరుణమగ్నిమాహు, ఇంద్రం మిత్రం వరుణమగ్నిమాహు, అధో దివ్య సుపర్ణో గరుత్మాన్, అధో దివ్య సుపర్ణో గరుత్మాన్, ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఏకం సత్ విప్రా బహుధా వదంతి, అగ్నిం యమం మాతరిశ్వానమాహు. ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఒక్కటే, ఉన్న పదార్థం ఒక్కటే. భగవంతుడంటే అద్వైతమే, ఒక్కటే ఉంది అక్కడ. దాన్ని పండితులు బహువిధాలుగా చెబుతారు. ఏం చెబుతారు? ఇంద్రం మిత్రం వరుణం అగ్నిమాహు. కొందరు ఇంద్రుడు అంటారు, కొందరు మిత్రం అంటే సూర్యుడు అంటారు, కొందరు అగ్ని అంటారు, కొందరు వరుణుడు అంటారు, కొందరు అధో దివ్య సుపర్ణో గరుత్మాన్, కొంతమంది గరుత్మంతుడు అని కూడా అంటారు. అంటే గరుత్మంతుడు సాక్షాత్తు వాహనము సేవకుడు కాదమ్మా, సాక్షాత్ పరమాత్మ స్వరూపం. అతన్ని పరమాత్మగానే మనం భావించాలి, వాహనంగానో సేవకుడుగానో అనుకోకూడదు. విష్ణుమర్చయేత్ అన్నారు. విష్ణువు కానివాడు విష్ణువుని అర్చించలేడు. విష్ణువు యొక్క అంశ కాబట్టే విష్ణువుకి సేవ చేసే భాగ్యాన్ని ఆయన పొందాడు. అందుకని అగ్నిం యమం మాతరిశ్వానమాహు. అగ్ని అని కొందరు పిలుస్తారు, యముడు అని కొందరు పిలుస్తారు, మాతరిశ్వ అంటే వాయువు అని కొందరు పిలుస్తారు. ఎలా పిలిచినప్పటికీ ఉన్నది ఒకే ఒక పరమాత్మ. అది గరుత్మంతుల రూపంలో మనం ఇవాళ ఆయన త్యాగపూరితమైన కథారూపంలో చెప్పుకున్నాం. ఈ కథ కారణంగా తల్లిదండ్రుల పట్ల, సమాజ సేవ పట్ల, త్యాగభావం పట్ల ఏమాత్రం నేను మీలో నిష్ఠ కలిగించగలిగినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. నమో వెంకటేశాయ. స్వామివారి బ్రహ్మోత్సవంలో గరుడాల్ వారి యొక్క ప్రశస్త్యం పురాణాల్లో కానీ శాస్త్రంలో కానీ చాలా పెద్దదిగా చెప్పబడింది. యాదృచ్ఛికంగా మనం కూడా వాస్తవంగా ఒక రాజుని కలవడానికి వెళ్ళామనుకోండి, రాజు కంటే ముందు ఆయన సంబంధీకుడికి వివరం చెప్పవలసి వస్తుంది. ఉదాహరణకి దేవాలయానికి వస్తే, దేవాలయానికి రావడానికి ముందు ఆ దేవాలయానికి సంబంధించినటువంటి స్వామి కంటే అర్చక స్వామిని మనం ముందు వెళ్ళి కలిసి వివరం తెలుసుకోవాల్సి వస్తుంది. ఆయన్ని కలవడానికి ముందు ఆ ప్రాంతంలో యజ్ఞ దేవాలయాన్ని నిర్వహణ చేసే వాళ్ళని కలవలసి వస్తుంది. అలానే వారు చెప్పినట్లు గరుడు గురించి శాస్త్రంలో చాలా గొప్పగా చెప్పబడింది.
నిజంగా ఈరోజు యాదృచ్ఛికంగా నిన్నటి రోజు నేను ఎలా చెప్పాను, గుహుడికి రామాయణంలో ఎలాంటి సుకృతం కలిగిందో భరతుడి తర్వాత, మేము నిన్నటి రోజున చెప్పాం, ఎవరైతే సంతతి లేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి గరుడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి చక్కగా ధ్వజారోహణ అయిన తర్వాత ధ్వజారోహణ అయిన తర్వాత వాళ్ళకి ఆ ప్రసాదం ఇవ్వడం జరుగుతుందని. ఆ ప్రసాదం తీసుకుంటే కలిగే సంతతి యొక్క ప్రాభవం, వాళ్ళ వైభవం, వాళ్ళ తర్వాత వాళ్ళ జీవితంలో వాళ్ళకు ఉండేటటువంటి పురోగమనం ఎంత అద్భుతంగా ఉంటుందో గరుడుడి వృత్తాంతాన్ని వింటే మనకి తెలుస్తుంది. అట్లానే గరుడో వేదమూర్తిస్తూ తప్తహాటక సన్నిభ సుఖపించాంబరధరో ఝల్లరీ మేకలైర్యుత కింకినీ జాల సంయుక్త కుండలాంగ దహారధృత్. ఆయన ఎలా ఉంటాడు అంటే వేదం ఎలా ఉంటుందో అలాంటి స్వభావాన్ని, అలాంటి లక్షణాన్ని కలిగి ఉంటాడట. ఆయన కూర్చోవటం కూడా ఒక మోకాలను ఆనించి స్వామివారి పాదాలు తన భుజంపై నుంచి ఎంతవరకు వస్తాయో అంత స్థితిలోనే ఇలాంటి ముద్రని, సేవా ముద్రని ఏర్పాటు చేసుకొని ఉంటాడట గరుడు. అలాంటి గరుడు యొక్క వృత్తాంతం విజయానికి సంకేతం. అలాంటి గరుడు యొక్క వృత్తాంతం సేవా ప్రవృత్తి కలిగినటువంటి వాడు ఎలా ఉండాలో చెప్పేటటువంటి వృత్తాంతం. అటువంటి గరుడు గురించి గరుడో వాహనాధీశ పాదుక కరమాశ్రిత అంటుంది. స్వామివారి యొక్క పాదుకలను మనం తలపైన ఉంచుకుంటే ఎంత గొప్పదైనటువంటి స్థితి కలుగుతుందో, గరుడ వాహనం పైన ఉన్నటువంటి స్వామివారిని మనం దర్శిస్తేట మనం ప్రత్యక్షంగా మోక్షానికి వెళ్ళవలసినటువంటి బాటని గరుడు వేస్తాడట. అలాంటి గరుడు యొక్క ప్రస్తావన చాలా గొప్పగా చెప్పబడింది. అందుకనే సుదర్శనుడు స్వామివారికి చేతిలో ఉండేటటువంటి పార్థిజాతం అనబడే శంఖము, ఎప్పుడూ స్వామివారి కిరీటం కంటే పైన ఉండేటటువంటి మకరుడు, స్వామివారి పాదాల కింద ఉండేటటువంటి కూర్మము, ఇలా ఎంతోమంది దూతలు ఉన్నప్పటికీ కూడా సాక్షాత్తు గరుడాళ్ళ వారిని మాత్రమే ధ్వజారోహణం చేస్తూ ధ్వజస్య ఆరోహణం ధ్వజారోహణమని స్వామివారిని సేవార్థమాగచ్చ, నా కోసం ఉత్సవం జరిగేటప్పుడు ఎటువంటి వాళ్ళు ఎక్కడైతే దేవదూతలు ఉంటారో, దేవతలు ఉంటారో వాళ్ళందరినీ నీవే ఆహ్వానపరచు అని చెప్పి గరుడ పటాన్ని మొట్టమొదటి రోజున బ్రహ్మోత్సవంలో ధ్వజారోహణం చేయడం జరుగుతుంది. అలాంటి గరుడు యొక్క వాహనం ఎల్లుండి రోజు సాయంకాలం మనకి ఈ ప్రాంతంలో వారు చెప్పినటువంటి ప్రాభవ వైభవాలతో కూడుకొని ఇక్కడ మనం చేయడం జరుగుతుంది. అలానే ప్రతిరోజు స్వామివారితో పాటు సమానంగా గరుడుకి, సుదర్శనుడికి, శంఖమునకు, అలానే దేవాలయంలో ఉండే దేవతలందరికీ కూడా ఇక్కడ యజ్ఞం చేయడం జరుగుతుంది. ఆ యజ్ఞం చాలా ముఖ్యమైనటువంటిది. మేము చెప్పినట్టుగా బ్రహ్మోత్సవంలో 5 విభాగాలు చాలా ముఖ్యమైనవి. ఆ 5 విభాగాలలో మనం ఉంటే బ్రహ్మోత్సవం చేసిన మొత్తం పుణ్యం మనకి ఆపాదించబడుతుంది అని శాస్త్రం చెప్తోంది. ఉత్సవ త్రైవిధ్యతే భవతి, 3 విధాలుగా చెప్పబడిందిట. అలాంటి ఉత్సవాన్ని మనం నిన్నటి రోజున అంకురార్పణతో ప్రారంభం చేశాం. రేపటి రోజున ఉదయం స్వామివారి యొక్క సింహవాహనం, దానిపైన యోగ నారసింహుడిగా ఉంటాడట స్వామి. నారసింహ ఏమి కలిగిస్తాడో వాటన్నింటినీ కూడాట స్వామివారి యొక్క వాహన వైశిష్ట్యంలోనే తెలిసిపోతుందిట, ఆయన మనకేమేమి ఇస్తాడు అని చెప్పడానికి. అలాంటి సింహవాహనం తర్వాత ఇక్కడ ఎంఎస్ శ్రీనివాస్ గారి చేత మనందరి చేత హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ, ఆ పారాయణ తర్వాత ఉత్సవమూర్తికి స్వామివారు వాహనంలో బయటకు వెళ్ళి వచ్చి అలసిపోతారని ఉత్సవాంత స్నపన చేయమంటుంది శాస్త్రం. స్వామివారు అలసిపోయినటువంటి స్వామివారికి చక్కగా పాలతోటి, పెరుగుతోటి, పంచభూతాలతో సమానమైనవే పంచామృతాలట. ఆ పంచామృతాలతోటి స్వామివారికి ఆపాదమస్తకం నుంచి పాదాల వరకు పూర్తిగా అవన్నీ తడిసి స్వామివారి అణువుని సృజించి చక్కగా వచ్చి తీర్థంలా వాలిపోతాయిట. ఆ తీర్థాన్ని మీ అందరికీ ప్రోక్షణ చేయడం జరుగుతుంది. మీరు త్రాగడానికి తీర్థంగా ఇవ్వడం జరుగుతుంది. స్వామివారి అమ్మవార్ల పైన ఉంచిన పసుపు చందనం మీకు ఇవ్వడం జరుగుతుంది. అంత గొప్పదైనటువంటి స్నపన 11 గంటలకు రేపు జరుగుతుంది. 10 గంటలకి శ్రీనివాస్ గారి చేత హనుమాన్ చాలీసా మరియు సుందరాకాండలోని ముఖ్యమైనటువంటి చతుశ్లోకములతో కూడుకున్న సుందరాకాండ శ్లోకాలు కూడా మీ అందరితో చెప్పిస్తూ మరలా సాయంకాలం కార్యక్రమానికి ఇలానే
ఇదే సమయానికి రేపటి రోజు సాయంకాలం 7 గంటలకి మనందరికీ తెలిసినటువంటి వ్యక్తులు పరిపూర్ణానంద స్వామి వారు ఇక్కడికి రావడం జరుగుతుంది. మీ అందరూ వారు రావడానికి ముందుగానే వచ్చి యాగశాలలో పూర్తయ్యే సమయానికి ఆ రక్షణ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ రక్ష ఒక్కటి మనం ధరిస్తే ఏమేం కలుగుతాయో, మన చుట్టూ ఎటువంటి శక్తులని రానికుండా అది ఆపుతుందో రేపటి రోజు ఉదయం యాగశాలలో జరిగేటటువంటి సమయంలో మీ అందరికీ మేము తెలియజేస్తాం. ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీమాన్ శ్రీ గరికపాటి నరసింహారావు గారికి శ్రీవారి అనుగ్రహంతో పాటు మా ఆచార్య వర్గం అందరి తరపున మరియు ఇక్కడ కార్యనిర్వాహక వర్గం తరపున ఇక్కడికి విచ్చేసినటువంటి వెంకటాద్రి దేవస్థాన సముదాయం భక్తులందరి తరపున వారికి కృతజ్ఞతాభివందనాలను తెలియజేస్తూ, వారికి ఇక్కడికి వచ్చినటువంటి సుమనస్కతకి అంటే మనిషి 4 గొప్ప ఉన్నటువంటి స్థితులను బాల్య, యవ్వనము, కౌమారము, వార్ధక్యానికి కౌమారానికి మధ్యలో ఉండేటటువంటి స్థితి ఏది ఉంటుందో అది చాలా గొప్పదైనట్టు. అంటే అప్పటికి దగ్గరగా మనం జ్ఞాన విచక్షణ అనేటటువంటి 2 గొప్ప గుణాలకు దగ్గరగా ఉంటాం. అలాంటివి దానికి దగ్గరగా ఉంటూ దాన్ని అందరికీ పంచాలి అనేటటువంటి గొప్ప గుణం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇలాంటి సందర్భాలని, ఇలాంటి సభలని, ఇలాంటి వేదికలని ఎంత దూరమైనా అతి కొద్దిగా ఉన్నటువంటి జనాలకైనా సరే ఈ వివేచనని అందించడం కోసం వారి వాక్కునే సాధనంగా, ఆయుధంగా ఉపయోగిస్తున్న వారికి పూర్ణ ఆయుర్దాయాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తూ మీ అందరి తరపున మేమెప్పుడు వారిని ఖచ్చితంగా ఇంకా కొన్నేళ్ల పాటు ఇలానే ఇబ్బంది పెడతానని మీ అందరి సుముఖంగా వారికి తెలియజేస్తూ, ఇలాంటి వేదికలని, ఇలాంటివి మనందరి తెలుసుకోవడం కోసం లోపల ఉండేటటువంటి పురాణాల్లో ఉండే చిన్న చిన్న విశ్లేషణ కూడా మనందరికీ అందించడం కోసం వారి పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, వారి కుటుంబానికి, తర్వాత తరాల వాళ్ళకు కూడా పురోభివృద్ధిని అందించేలా స్వామివారి అనుగ్రహం ఉండాలని ఆచార్యవర్గం తరపున కోరుకుంటూ మీ అందరి తరపున వారిని పద్మశ్రీ పొందినటువంటి వారికి పద్మమాలతోటి మేము సన్మానం చేస్తాం. మాలలు వేసుకోవడం వారికి లేదు. అక్కడ పద్మశ్రీని మేము ఇవ్వలేం కాబట్టి ఈ పద్మమాలను దాంతో సమానంగా మా తరపున స్వీకరించి అక్కడ వాహనం దగ్గర హారతిని తీసుకొని వారు మన దేవస్థానం నుంచి ఇక్కడికి వదలటం జరుగుతుంది. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య కమిటీ వారిని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం.